यं विप्रसङ्गागायन्ति तस्मै वेदात्मने नमः। यस्य निष्कृषितं वेद यो वेदेभ्यो विलं जगन्ममे तमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। सभायै नमः। మనది ఈ భరతఖండం భరతభూమి చాలా పవిత్రమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ సనాతన ధర్మం ఇక్కడ నడుస్తూ ఉంది. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఇది వేదభూమి. ఈ వేదభూమిలో ప్రతివాడు వాడికి తెలియకుండానే వాడు ఎంత నాస్తికంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా వాడు వేదాన్ని అనుసరించి మాట్లాడుతుంటాడు. మనం ఏదన్నా ఉదాహరణకి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు అవతల వాడు ఏదన్నా మాట్లాడితే ఏదన్నా వేదమా శాసనమా ఏదైనా వేదవాక్యమా అంటుంటాడు. అంటే వాడికి తెలియకుండానే వేదానికి వాడు గౌరవిస్తూనే ఉన్నాడు. ఈ యొక్క జీన్స్ అలాంటిది మన భర్తలు ఈ భూమి యొక్క మహత్వం. అందుకని ఇది చాలా పవిత్రమైనటువంటి భూమి. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే మనం ఈ వేదాన్ని మామూలుగా మనువు గారు వేదముల్ని అధ్యయనం చేసిన వాడు గొప్పవాడు, కొట్టి నామమాత్రంగా అధ్యయనం చేసిన వాడు, వాడికంటే కంఠస్థం చేసిన వాడు గొప్పవాడు, వాడికంటే వేదముల అర్థమును తెలుసుకున్నటువంటి వాడు గొప్పవాడు, వాడికంటే వేదంలో ఉన్నది ఆచరించిన వాడు గొప్పవాడు అని అక్కడికక్కడ తారతమ్యాన్ని ఎవరిని తీసేయకుండా శ్రేష్టత్వమే చెప్పింది తప్ప ఎవరిని న్యూనత్వంగా చెప్పలేదు. కాబట్టి అటువంటి వేదాలని వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ముందుగా ఇవాళ విష్ణుభక్తులు లక్ష్మీనారాయణ గణపతి, లాగశంకర లక్ష్మీనారాయణ గణపతి గారు అంటే వీరు విష్ణుభక్తుల వారి వంశం దాదాపుగా మన వేదికలందరికీ కూడా తెలిసే ఉంటుంది. చాలా గొప్పవారు. మీ నాన్నగారికి చాలా మంచి ఆయన ధర్మశాస్త్రం, చాలా ధర్మం అంటే ఆయన అని ఏది కావాలన్నా రామచంద్రం శ్రీరామమూర్తి గారిని అడగాల్సిందే, ఆయన చెప్పిందే ధర్మం అని ఒక పేరు ఉండేది వారు ఉన్నప్పుడు. సరే ఆయన అప్రతిగ్రహీత అని పేరు, ఆయన ఎక్కడ ప్రతిగ్రహణ చేయడం అట్లా జీవనం సాగించారు. వీరు కూడా మరి ఘనాంత వేదాధ్యయనం చేసి తర్వాత వేద భాష్యం అనేక మంది విద్యార్థులకి పాఠం చెప్పారు. ఇంకా పురస్కారాలు చాలా పొందారు వారు. అటువంటి వారు ఇవాళ మనకి వేదములలో అంటే రోజుకు ఒక పండితుడు ఒక విషయం మీద ప్రసంగం చేయడానికి మనం తయారు చేసుకున్నాం. వేదములలో స్త్రీల యొక్క విశిష్టత, దీని గురించి ఇవాళ వారు చెప్పడానికి ప్రార్థించబడ్డారు. మా చేత వారు వచ్చారు. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారిని మా దేవాలయ అధ్యక్షుడు రాళ్లపట్టి సత్యనారాయణ శాస్త్రి గారు పుష్పమాలను పూర్తి చేస్తారు. తర్వాత మా సోదరుడు మా తమ్ముడు చిరంజీవి చిట్టుపల్లి సుబ్రహ్మణ్య శర్మ, మా తమ్ముడు కాబట్టి చిరంజీవి అంటున్నాను. అతను కూడా మహావిద్యాపీఠం అని హైదరాబాద్లో ఇక్కడ మనకి దాని బ్రాంచ్ కూడా తెనాలి దగ్గర స్థాపించారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా గొప్పగా చేస్తున్నారు. ఆయన చాలా వైదిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాడు. ఈ యొక్క సభల గురించి ఒక 5 నిమిషాలు ప్రసంగించవలసిగా కోరుతున్నాను. కామకోటి మహాపీఠ కామాక్షి భూతమూర్తయే చంద్రశేఖర రూపాయ భక్తతీర్థాయ తే నమః. సద్గురు చరణారవిందాభ్యాం నమః. మనకి సనాతన ధర్మంలో అనేక క్రతువులు ఉన్నాయి. ఏ క్రతువు చేయాలన్నా వేదమే మనకి ఆధారం. సృష్టి చేయాలన్నా వేదమే ఆధారం.
యదేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి అని ఏది తెలుసుకొని చేస్తున్నామో దానివల్ల ఫలితం ఎక్కువ. సామాన్యంగా మనందరం రుద్రాభిషేకాలు చేసుకుంటూ ఉంటాం, కానీ నమ్మకంలో ఆ మంత్రం నమ్మకం వింటుంటేనే చాలా బాగుంటుంది. దాంట్లో అర్థం తెలుసుకొని చేస్తే ఇంకా చాలా శ్రద్ధ, దానికి ఇంకా భక్తి, చాలా ఆనందం పొందుతాం. అటువంటి అర్థాలు తెలియచేయాలి అంటే మనకి విద్యారణ్య స్వామి తప్ప ఇంకెవరు లేరు. విద్యారణ్య స్వామి వారే కనుక అవతరించి ఉండకపోతే ఈ వేదముల యొక్క అర్థాన్ని తెలుసుకోవడం చాలా కష్టతరమైన పని. లోకంలో అనేక మంది వేదం చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఒక 1000 మంది వేదం చదువుకునే వాళ్ళు ఉంటే బహుశా ఒక 10-15 మంది వేద భాషను చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ రోజుల సమయంలో. చదువుకున్న వాళ్ళలో కూడా భావం వ్యక్తీకరణ చేసేవాళ్ళు ఇంకా కొద్దిగా తగ్గుతారు. అది కూడా ఒక ఇబ్బంది ఉంది. ఇది చాలా పరమోత్తమైన పని. సుమారుగా ఒక 25 సంవత్సరాల క్రితం గణపతి సచ్చిదానంద స్వామి వారు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పర్యటనప్పుడు నేను ఇట్లుగా వేద సభ చేస్తున్నాను అంటే ఆయన వేద సభ అందరూ చేస్తారయ్యా, నువ్వు వేదాంత సభ చేయి అన్నారు. ఆ రోజున కీర్తిశేషులు వీరి నాన్నగారు కూడా చిత్ర శ్రీరామూర్తి గారు, సన్నిధాన నామూర్తి గారు, దెందుకూరి అగ్నిహోత్ర యాదులు గారు, ఇట్లా మా అన్నయ్య గారు ఎలా చేస్తున్నారో ఆ రోజుల్లో కూడా వేదములు, లోక కళ్యాణములు, వేదేశు అద్వైత వేదాంతం ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి వాళ్ళని ఉపన్యసించమంటే చాలా గొప్పగా ఉపన్యాసం చెప్పారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వారు ఏదో సంస్కృతంలో చెప్పేసి వెళ్ళిపోతే మంత్రం అర్థం కాదు. ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క విషయం ఇచ్చి దాని మీద మనం మాట్లాడమని అంటాం. అది వాళ్ళకు కూడా ప్రయోజనం, మనకి ఇంకా పరమ ప్రయోజనం. ఇంకా వేద సప్తాహం ఎలా అయితే భాగవత సప్తాహం జరుగుతుందో ఆ వేద సప్తాహం అనే కార్యక్రమం ద్వారా వేదాల్లో ఉండేటువంటి అనేక నిగూఢమైన రహస్యాలన్నీ కూడాను మన పండితుల ద్వారా మనం తెలియజేసుకోవటం. మరి ఏం చేస్తే దాని మీద కూర్చోగలుగుతాం. వేదం చదవటానికే 10 ఏళ్ళు పడుతుంది. పైన వేద భాషను చదవాలి అంటే సాహిత్యము ఇవన్నీ చదివి ఆ తర్వాత వేద భాషను చదవాలంటే ఒక 10-12 సంవత్సరాలు మంచి గొప్ప పండితుల దగ్గర అధ్యయనం చేసినటువంటి వాడు. నాకు సహాధ్యాయులు కూడా బంధువుల్లో చిన్నతనంలో మరియు బంధువర్గంలో వాడు చాలా మంచి పండితుడు, చాలా ఆణిముత్యాల లాంటి పండితులు. ఈ 7 రోజులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యం ఉంది. అటువంటి పండితులు వచ్చి ఈ గాయత్రి మాత సన్నిధిలో ఈ కార్యక్రమం చేయటం మనందరికీ కూడా మంచి శ్రేయోదాయకం. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ బాగా జరగాలని, ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా ఇక్కడ భూమికి పోషిస్తున్న వారందరికీ కూడా ఆ వేద పురుషుల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నమస్కారం. మా సోదరుడు ఉన్న 4 మాటలు చాలా ఆడవిత్యాలుగా ఎంతవరకు అవసరమైనవో అందరికీ ఉపయోగపడేటువంటి మాటలు, ఆ 4 మాటలు చక్కగా అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పడం జరిగింది మా సోదరుడు. ఇప్పుడు మనం దేని గురించి అయితే యొక్క కార్యక్రమాన్ని పెట్టుకున్నామో ఆ కార్యక్రమాన్ని మన ఇష్టపట్ల నాగశంకర లక్ష్మీనారాయణ భట్టి గారు ప్రారంభిస్తారు. ముందుగా ఒక 5 నిమిషాలు వేదముల యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పి తర్వాత అసలు విషయంలోనే వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈ మొక్కలు వైరించాన్యవికుంకరాని విగడద్గర్వాణి సర్వాణి తే స్తోత్రువాం పరిపుల్లనీల మరిమశ్యామాక్షి కామాక్షిమాం వాచారీ గురుదేవతామితరాం తత్పాదసేవాదరః ఏ సంధ్యారుణయంతి శంకర జడాకాంతారజింద్రాత్మకం సింధూరంతి జయే పురందర వధూసిమంత సీమాంతరే పుణ్యంజే పరితత్వయంతి భజతాం కాంచీపురే మామమి ఆయాసు పరమేశ్వర ప్రణయిని పదోద్భవాపాంసవా సర్వాణి శిశిశేఖరాగ్రియుగళీ దివ్యార్చన పురస్పరం బ్రహ్మానందమనంద మానస్దయశాంతా ప్రశాంతా సదా విస్మృత్యా సమకామకోటి ఖననం వ్యాపారకల్పద్రుమాన్ కాంక్ష్యాం సిద్ధిగతాం జగద్గురువరాం
श्रीचन्द्रचूडाम्बरी लक्ष्मीन्द्रजनारविन्दाभ्यां नमः नमो वाचस्पतये नमो विष्णुवेदभद्रवरो विश्वां विश्वां देवाजी शास्त्रास्मरणसस्तर्वार्थानामक्रमे यन्नद्वागवदृत्यास्मृष्टं नमामनिदानं यस्मै विश्वसितं वेदायो वेदेभ्योत्तरं जगदम् निर्ममेदमहं वन्दे विद्यार्थमहेश्वरं वेदार्थस्मिन् प्रकाशे ब्रह्मोहार्थं निवारयन् उदद्भावश्चिदरोदया विद्यातीर्थमहेश्वरः विद्याभावसन्दत्तो विद्यारण्यमहं भजे तदर्थकरदत्तामारण्यं प्रीतिकारणं श्रीगुरुजनारविन्दाभ्यां नमः పరమ పవిత్రమైనటువంటి సన్నివేశం. అనేక సభలు నడుస్తూ ఉంటాయి. శాస్త్ర సభలు, శ్లోక సభలు, స్మార్త సభలు, ముఖ్యంగా అనేక వేద సభలు. వేదాంత సభలు చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. తక్కువగా జరిగిన ఆణిముత్యం లాంటివి అవి. వాటిలో ఇవాళ శ్రీ విద్యాశంకర వేద విజ్ఞాన పరిషత్ గుంటూరు వారు, బ్రహ్మశ్రీ చింతపల్లి లక్ష్మీనరసింహమూర్తి గారు, ఇంకా అనేక మంది కార్యకర్తలు కలిసి ఈ యొక్క సంస్థను పెట్టారు. ప్రారంభంలో భాగవత సప్తాహం జరిపించారు, మా గురువు గారు చేద్దామని చెప్పారు. తర్వాత ఇప్పుడు వేద భాష్య సభల నిర్వహణ కూడా చేస్తున్నారు. దాంట్లో మొట్టమొదటి రోజు పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినటువంటి వారందరికీ కూడా సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రారంభంలో ఎందుకు ఇస్తారంటే చిన్నపిల్లలు ఏదన్నా మొట్టమొదటి అవకాశం వారికి ఇస్తారు కాబట్టి ఆ రకంగా అర్ధగంట అయ్యారు. రేపటి నుంచి రాబోయే వాళ్ళందరూ కూడా ఆ గంట కూడా మంచి విద్వాంసులు, సభని రంజింపజేసేటటువంటి శక్తి, పాండిత్యం రెండూ కూడా కలిగినటువంటి వారు కాబట్టి అందరినీ కూడా వచ్చి ఈ వారం రోజులు వేదాంతాన్ని వినవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మనకి 4 వేదములు మనకి తెలిసినటువంటి విషయమే. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని. ఈ ఋగ్వేదానికి ఏకవింశతిథా వాక్పురుషం అని 21 శాఖలు ఉన్నాయి. తర్వాత ఏకశత మధ్వరి శాఖ అని యజుర్వేదానికి 101 శాఖలు, సహస్రవర్మ సామవేద అని 1000 శాఖలు సామవేదానికి, నవధ అథర్వణో వేద అని అథర్వణ వేదానికి 9 శాఖలు ఉన్నాయి. మొత్తం కలిపి 1131 శాఖలు మనకు ఉన్నాయి. అంటే పూర్వకాలం అన్ని శాఖల్ని కూడా అధ్యయనం చేసేటటువంటి వారు మిగిలిన యుగాల్లో. కానీ ఈ యుగంలోకి వచ్చేటప్పటికి అల్పమేధస్కులు, అల్ప వయస్కులు ఉంటారు కాబట్టి దాన్ని వ్యాసులు వారు విభాగం చేసి ఈ రకంగా ఏర్పాటు చేశారు. దాంట్లో ఇవాటి రోజు మనకి 1131 శాఖల్లో మహా మిగిలితే ఒక 11 శాఖలు 12 శాఖలు మాత్రమే మిగిలినాయి. మిగిలినవన్నీ కూడా అధ్యయనం చేసేటటువంటి వారు లేక మనకి కనిపించట్లేదు అంతే. అంటే ఆ స్థితి ఉన్నది ఎందుకంటే అది చర్చ అవసరం. తర్వాత ఈ వేదములకి ఉపవేదములని కొన్ని ఉన్నాయి. ఋగ్వేదానికి ఆయుర్వేదం అని, చరక సంహిత, దాంట్లో భావప్రకాశ గ్రంథాలు అనేటటువంటివి చాలా విశేషమైనటువంటివి. తర్వాత యజుర్వేదానికి ధనుర్వేదం అని మనకు తెలుసు, భారతంలో ఉంటుంది. ఆ ధనుర్వేదం అంతా కూడా దాంట్లో చెప్పబడింది. తర్వాత సామవేదానికి గాంధర్వ వేదం అని ఉపవేదంగా ఉన్నది. దాంట్లోనే భరతుని యొక్క నాట్యశాస్త్రం, రసమంజరి, ఇట్లా అనేక విశేషాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అథర్వణ వేదానికి అక్షంతి పురాణానికి ఉపపురాణాలు ఉన్నట్టుగా వేదానికి కూడా మళ్ళీ ఉపవేదములు అనేటువంటివి ఉన్నాయి. అథర్వణ వేదానికి స్థాపత్య వేదం అని, అట్లాగే అర్థశాస్త్రం అని చెప్తారు సందర్భంగా. దీంట్లోనే విశ్వకర్మ వాస్తుశాస్త్రాలన్నీ కూడా శిల్పశాస్త్రం ఇట్లాంటివన్నీ దీంట్లో ఉన్నాయి. తర్వాత వీళ్ళకి శిక్ష, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్ మనీషిణ అని 6 అంగములు చెప్పబడ్డాయి. అంటే అన్ని అంగములతో కలిసి ఉంటేనే అది సంపూర్ణమైనటువంటి సాంగంగా అధ్యయనం వేదం చేసినట్లు అవుతుంది. పూర్వకాలం అట్లా చేసేవారు. ఇప్పటికీ కూడా మనకి కొంతమంది ఆ రకంగా చేసినటువంటి వారు ఉన్నారు. అట్లాగే మన చింతపల్లి వారి వంశంలో కూడా ఈ మధ్యకాలంలో
ఒక కుర్రవాడు చేశాడు బ్రహ్మచార్యం కూడా. ఇంకా అనేక మంది చేస్తున్నారు, చేయబోతున్నారు. ఒకటి తర్వాత ఈ శిక్షాశాస్త్రం, శిక్షా జ్ఞానం అని చెప్పి చెప్తారు. శిక్షాశాస్త్రం వేద పురుషుడికి ముక్కు ఉన్నటువంటిది. దీంట్లో ఏం చెప్తారు అంటే ఏ వర్ణాన్ని ఎలా ఉచ్చరించాలి, ఏ వర్ణాన్ని ఎక్కడి నుంచి మనం ప్రయోగం చేస్తాము, దానికి ఆ వర్ణానికి అధిష్టాన దేవత ఎవరు, దానికి సంబంధించినటువంటి వివరాలు, అది ఎట్లా దాన్ని ఉచ్చరిస్తే ఎట్లా నుండి ప్రయోజనం కలుగుతుంది అనేటటువంటి అన్నీ కూడా దాంట్లో చెప్పబడతాయి. తర్వాత వ్యాకరణం, ముఖం వ్యాకరణం ప్రోక్తం అని చెప్పి చెప్తారు. వ్యాకరణం అనేటటువంటిది ముఖం లాంటిది, వేదములకు చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. తర్వాత నిరుక్తం, నిరుక్తం అంటే చెవుడు లాంటిది, శ్రోత్రేంద్రియం. నిరుక్తం అంటే చాలా అనేక ఒకే మంత్రానికి అజ్ఞేయ సుపథారాయే అస్మాన్ విశ్వానిదేవ భజునాని విద్వాన్ ద్విహోదిశస్మజ్జుహురాణమేనో భూయిష్టాంతేనమముక్తిం విధేమ అని ఒక మంత్రం. దానికి అనేక రకాలుగా అర్థం చెప్తారు, అంటే ఒకటే మంత్రాలు. అది ఎట్లా మనకి తెలుస్తుంది అంటే వ్యాసుడు రాశారు నిరుక్తమని, దాని ద్వారా అది మనకి తెలుస్తుంది. అంటే కర్మపరంగా ఒక చోట చెప్పారు, బ్రహ్మపరంగా ఒక చోట చెప్పారు. అది తర్వాత జ్యోతిషం మనందరికీ కూడా ముఖ్యమైనటువంటి తెలిసినటువంటి, అది కళ్ళు లాంటిది ఈ వేదాంగానికి, ఈ వేదములకు, వేద పురుషునికి. ఆ జ్యోతిష్యంలో అనేక విభాగాలు ఉన్నాయి. వాస్తు విభాగం అని, ముహూర్త విభాగం అని, ఇంకా అనేకం ఉన్నాయి. తర్వాత ఛందస్సు, ఛందస్సు అనేటటువంటిది పాదాలు, పాదాలు లేకుండా నడవడం కుదరదు కదా. అందువల్ల ఛందస్సు అనేటటువంటిది ఛందశాస్త్రం అని, గాయత్రి ఛందస్సు, విష్ణు ఛందస్సు, జగదీ ఛందస్సు, అనుష్ఠు ఛందస్సు, బృహదీ ఛందస్సు అని, పంపి ఛందస్సు అని. అంటే ఒక్కొక్క మంత్రం దాని యొక్క అక్షరాలను బట్టి ఏ ఛందస్సులో చెప్పబడుతుంది అనేటటువంటిది తెలుస్తుంది అన్నమాట. ఆ ఛందశాస్త్రాన్ని చెప్పేటటువంటిది అది, దాన్ని పాదాలతో సమానం అది. తర్వాత కల్పశాస్త్రం, కల్పశాస్త్రానికి అర్థం ఏంటంటే కల్పం అంటే శ్రౌతం. అనేక రకాలైనటువంటి యాగాలు మన యొక్క వేదాల్లో చెప్పబడ్డాయి. ఋగ్వేదంలో ఋగ్వేదేన హోతాకరోతి, యజుర్వేదేన అధ్వర్యు, సామవేదేనోద్గాత సర్వై బ్రహ్మ అని ఒక వాక్యం మనకి. అంటే యజుర్వేదంతో అధ్వర్యుడు చేసేటటువంటి కర్మంతా కూడా ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటిది యజుర్వేదం. అంటే ఏ యజ్ఞం ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, పూర్వం ఎవరు చేశారు, ఎలా చేయకూడదు, ఎలా చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఇదంతా కూడా యజుర్వేదంలో చక్కగా చెప్పబడుతుంది. మరి ఋగ్వేదంలో వచ్చేటప్పటికీ కోటగారు అనేక మంత్రాన్ని దానం చేస్తూ ఉంటారు. అంటే దేవతలందరినీ కూడా వారు ఆహ్వానిస్తారన్నమాట. ఆ దానికి సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా ఋగ్వేదంలో ఉంటాయి. 4 వేదాల్లో తల్లిదేనే యుద్ధం చేయబడినటువంటిది కుదురుతుంది. తర్వాత సామవేదంలో వచ్చేటప్పటికి చాలా ముఖ్యమైనటువంటిది ఏది, వేదాంగం సామవేదోస్మృతూనాం కుసుమాగ్రహ అంటారు కృష్ణ పరమాత్మ. వేదంలో సాక్షాత్తుగా సామవేద స్వరూపం నేనే కృష్ణ పరమాత్మ చెప్తారు. ఆ సామవేదంలో అనేక వృత్తులకి గానం చేయబడుతుంది అన్నమాట. చాలా ముఖ్యమైన, చాలా ఆనందం వేస్తుంది ఆ గానం అంటే. అది ఇవన్నీ కూడా ఆ ఐహికానికి అంటే ఆముష్మికానికి ఉపయోగించేటువంటి వేదములు. తర్వాత అథర్వణ వేదం అని ఒక వేదం, అది ఐహికానికి ఆముష్మికానికి రెండింటికి కూడా ఉపయోగించేటటువంటి వేదం. అంటే ఆ వేదంలో మనకి ఐహికంలో కావాల్సినటువంటి అనేక కోరికలు తీర్చేటటువంటి ఆభిచారిక ప్రయోగాలతో సహా అన్నీ కూడా అథర్వణ వేదంలో ఉంటాయి. ఈ రకంగా వేదం యొక్క స్వరూపం క్లుప్తంగా ఉంటుంది. దీంట్లో కర్మకాండని, జ్ఞానకాండని 2 విభాగాలుగా ఉంటుంది వేదం. కర్మకాండలో అనేక రకాలైనటువంటి యజ్ఞములన్నీ కూడా చెప్తారన్నమాట. ఆ యజ్ఞములు అసలు ఎందుకు చేయడం అంటే చిత్తశుద్ధి కోసం యజ్ఞం చేయడం. ఆ తర్వాత ఈ జ్ఞానం లేకుండా మోక్షం అనేటటువంటిది లభించదు. ఆ మోక్షాన్ని పొందడం కోసమే మనం ఈ రకమైనటువంటి జన్మలు ఎత్తాం. ఆ జన్మకు ఈ జన్మ ఎత్తినందుకు పరమపురుషార్థం, పరమ ప్రయోజనం ఏమిటి అంటే మోక్షాన్ని పొందడమే పరమ ప్రయోజనం. అది ఎట్లా వస్తుంది అంటే ఎన్ని యజ్ఞాలు చేసినా రాదు, కేవలం జ్ఞానం వల్ల మాత్రమే ఆ మోక్షం అనేటటువంటిది సిద్ధిస్తుంది అని చెప్పి చెప్తారు. ఇంకా 2 రకాలుగా మనకి వేదం విభాగం లభిస్తూ ఉంటుంది. అంటే ఎవరికి ఏం కావాలో అవన్నీ కూడా దీంట్లో చెప్పబడతాయి. అది దీనికి అనేక మంది వ్యాఖ్యానం రాసి ఉన్నారు. వాటిలో మనందరికీ కూడా చాలా తేలిక అర్థమయ్యేటటువంటి వ్యాఖ్యానం విద్యారణ్య స్వామి వారు. హరిహర ఉత్తరాయణ వారి యొక్క ఆస్థానంలో వారు మంత్రిగా ఉండేటువంటి వారు.
ఆ తర్వాత శృంగేరి పీఠంలో వారు సన్యాసం తీసుకోవడం 1800 సమయంలో అనుకుంటా, సుమారు 1862 సమయంలో వారు చాలా గొప్పవారు. అలాగే భట్టభాస్కరుడు వారిని వారు కూడా వేదానికి భాష్యం రాశారు. భట్టభాస్కరుడు వారు ఎక్కువగా వ్యాకరణ పరంగా రాశారు. విద్యారణ్య స్వామి వారు మాత్రం అందరికీ అర్థమయ్యేట్టుగా ప్రతి అక్షరానికి, ప్రతి పంక్తికి, ప్రతి వాక్యానికి కూడా, ప్రతి పదానికి కూడా రాసుకుంటూ వచ్చారు. మనందరికీ కూడా సాయన భాష్యం అని చెప్పి దాని ఉత్తరాదిలో వ్యవహారం ఉంటుంది. మనమేమో విద్యారణ్య స్వామి భాష్యం అంటారు దాన్ని. వారు సన్యాసం తీసుకున్న తర్వాత వారి యొక్క నామం విద్యారణ్య స్వామి అని. ఈ రకంగా వీరి యొక్క విశేషం ఉంటుంది. అంటే ఒక మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని ఎక్కడ వినియోగిస్తారు, ఆ మంత్రం యొక్క ప్రయోజనం ఏమిటి, వీరికి అర్థం ఏమిటి, ఇట్లా రాసుకుంటూ వస్తారు. చాలా అద్భుతంగా రాశారు విద్యారణ్య స్వామి వారు. జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అసలు ఈ ప్రత్యేకం జ్యోతిష్యంలో ఇంత పరిశ్రమ చేశారా అనిపిస్తుంది. ఏదైనా జ్యోతిష్య విశేషాలు వచ్చినప్పుడు అగ్నేయ అనేటువంటి అనువాదంలో కానీ, నక్షత్రం అనేటువంటి అనువాదంలో కానీ జ్యోతిష్యం మీద అద్భుతమైన కాండవం చేస్తారు. అంత అద్భుతంగా దాంట్లో విశేషాలు చెప్తారు. అట్లాగే సంగీతం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఊహ అనుకుని ఉంటాయి అన్నమాట. వాటి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా అద్భుతమైనటువంటి విశేషాలు సంగీతంలో ఉన్నవన్నీ కూడా చెప్తారు. అవన్నీ ఎట్లా సాధ్యమైనాయి అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లేకపోతే అవి చెప్పడం అనేటటువంటిది కుదరదు. చాలా గొప్పగా ఆ విశేషాలు చెప్తారు. అలాగే శ్లోకంలోకి వెళ్ళేటప్పటికీ వాటిని చెప్తారు. మనకి ఒక శాఖ అధ్యయనం చేయడానికే సుమారు 10 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ భాష్యం ఉంటే ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది ఒక్క శాఖకి. కానీ విద్యారణ్య స్వామి వారు అనేక శాఖలకి వేద భాష్యం రాశారు. మరి ఎలా చదువుకున్నారో, ఎలా చేశారో అవన్నీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంతో మరొకటి కాదు. అట్లాంటి వారు రాసినటువంటి దాంట్లో మనం అర్థం చేసుకుంటానికి మన జీవితం సరిపోవట్లేదు. ఒక్క శాఖలో ఒక భాగాన్ని ఇట్లా ఉంది తెలుస్తుంది. అందువల్ల విద్యారణ్య స్వామి వారికి మనం ఏమిచ్చినా రుణం తీరదు. వారి యొక్క భాష్యాన్ని మనం ప్రధానంగా చూసుకుని చెప్పుకుంటున్నాం. ఈ ముఖ్యంగా స్త్రీల వైశిష్ట్యం అనేటటువంటిది కాన్సెప్ట్ ఇవాళ మనం తీసుకున్నాము. ఎందుకంటే స్త్రీలకి ఈ మధ్యకాలంలో అనేక రకాలైనటువంటి మతాలు, అనేక రకాలైనటువంటి మాటని మనం వింటున్నాం. అవన్నీ కూడా చాలా తప్పు. మన యొక్క భారతీయ సనాతన సంప్రదాయంలో చాలా అద్భుతంగా స్త్రీ గురించి విశేషాలు చెప్పబడ్డాయి. వాటిని అన్నింటినీ ఒకసారి కనుక స్మరించుకుంటే మనకి తెలుస్తుంది స్త్రీని ఎంత ఔన్నత్యంగా చూశారు అనేటటువంటిది. అట్లాగే అంటే మనకి వేదాలని ఎవరు సృష్టించారు అంటే యుగాంతే అంతర్హిత వేద సేతిహాసా మహర్షయ నేవివే తపసాపూర్వం అరుజ్ఞాత స్వయంభవాన్ని యుగాంతములందు అంతర్హితములైనటువంటి వేదములను మహర్షులందరూ కూడా దర్శించారు. వాళ్ళందరూ సృష్టికర్తలు కాదు. అందువల్ల వాళ్ళందరినీ కూడా మనం బ్రహ్మయజ్ఞంలో తర్పణది చేస్తూ ఉంటాం. మన ఋషి తర్పణ, అది ఋషి తర్పణ చేస్తూ మనకి చేయడం అనేటటువంటిది వారి యొక్క ఋషులను తీర్చుకుంటారు. అట్లాగే ఈ మంత్రద్రష్టంలో స్త్రీలు కూడా ఉన్నారు. బ్రహ్మవాదులైనటువంటి స్త్రీలు అంటే వేదాలని స్త్రీలు కూడా దర్శించారు అని చెప్పి మనకి శుక్రయజుర్వేద సంహితలో చెప్పబడుతుంది. శుక్రయజుర్వేద సంహితలో ఉన్నటువంటి కొన్ని మంత్రాన్ని బ్రహ్మవాదులైనటువంటి స్త్రీలు కూడా దర్శించారు. అట్లాగే ఋగ్వేదంలోకి వచ్చేటప్పటికీ ఉషాదేవి సూక్తాలని కొన్ని ఉన్నాయి. సుమారు ఆ ఉషాదేవి స్థుతి 20 సూక్తాలు చెప్పబడింది. అంటే ఒక స్త్రీకి సంబంధించినటువంటి దేవతా స్త్రీకి సంబంధించినటువంటి విశేషాలు దాంట్లో చాలా విశేషంగా చెప్పబడ్డాయి. స్త్రీకి సంబంధించినటువంటి స్థుతి అంతా కూడా దాంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే మన యజుర్వేదంలో వచ్చేటప్పటికీ మహీషు మాతరం సుప్రధాన వృతస్యవత్రీమవసేహువేన దువిక్షత్రాజరంతీరుచీం సుశర్మ నవదిం సుప్రణీం అని దేవమాత అయినటువంటి అతిథిని యజ్ఞరక్షణార్థం ఆహ్వానిస్తున్నాం. అంటే అనేక మంది దేవతలు ఉండగా స్త్రీ దేవతలు ఆహ్వానిస్తున్నారు అంటే పూర్వకాలం ఆ రకంగా సామర్థ్యం అనేటటువంటిది వారికి ఉంటూ ఉండేది. మనం పురాణాల్లో కూడా చూస్తూ ఉంటాం. కైకేయి దశరథుడికి వెళ్ళి ఆ సర్గలోకంలో సహాయం చేయడం, యుద్ధం చేయడం, అందువల్ల వాళ్ళ బలాలు కోరడం, ఇదంతా మనకి తెలిసినటువంటి కథ. అట్లాగే సత్యభామ కృష్ణ పరమాత్మలో వెళ్ళి యుద్ధం చేయడం అంటే ఇవన్నీ అప్పటి నుంచే ఉన్నాయి. ఈవిడ ఏం చేస్తుందంటే ఒక తల్లిలాగా యజ్ఞాన్ని చాలా జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటుంది అన్నమాట. ఎవరు అతిథి అది. అందువల్ల ఆవిడ్ని యజ్ఞ రక్షణార్థం నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పి అలా రకంగా చెప్తారు. అట్లాగే ఈ దేవతల్ని దర్శించడమే కాకుండా ఈ దేవతలు కూడా దేవతల్ని సంబంధించిన స్థుతి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. మంచి విద్య కావాలి అంటే
సరస్వతీపాదే గర్భాజినీవతి ధీనామ విత్రియవతు అని ఒక మంత్రం. దీన్ని పురోర్వాక్యం అంటారు. అట్లాగే చోదయిత్రి సుకృతానాం చేతంతి సుమధీనాం ఒక మంత్రం. ఆవిరవి కన్యా చిత్రాలు సరస్వతి వీరవద్నీతియంధాలు. ఇట్లా అనేక మంత్రాలు సరస్వతీదేవికి సంబంధించినటువంటి అనేక మంత్రాలు కూడా మన దీంట్లో ఉపాసనగా చెప్పబడ్డాయి. వాటిని ఆ యజ్ఞములు మనం అనుష్ఠించలేం. యజ్ఞములు ఎటువంటివి అంటే బహు వ్యయ ప్రయాస సాధ్యములు. చాలా కష్టం యజ్ఞం చేయడం అంటే. కొన్ని మంచి భోజనం చేస్తారు అనేక మంది. 40 రోజులు అప్పటి సుమారుగా 35 రోజులు పడుతుంది ఆ యజ్ఞం. అది చాలా కష్టం చేయడం. ఇంతకాలం చాలా దీక్షగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, ఉపవాసాలు చేయాలి, అనేక ఉంటాయి. అవన్నీ సాధ్యం కాదు. మరి మనందరం ఎట్లా ధరించాలి అంటే ఈ మంత్రాలు కనుక మనం పారాయణ చేసినట్లయితే ఆ ఫలితంలో చాలా భాగం మనకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ మంత్రాలయం పారాయణ చేయడం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటిది. రెండవది ఏమిటి అంటే మనందరికీ ఈ మంత్రాలు చదువుకోలేకపోతాం. మనం ఎట్లా మరి ఉండాలి అంటే మనకి గాయత్రి మంత్రాన్ని ఇచ్చినటువంటి మంత్రం లేదు. నగాయత్రియా పరం మంత్రం నమాతు పరదైవతం అని ఒక వాక్యం మీరందరికీ కూడా తెలిసినటువంటిది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకంటే వయస్సులో కానీ జ్ఞానంలో కూడా పెద్దలే. కాబట్టి దానికి కారణం ఏమిటంటే త్రిక్షేభ్య పాదం పాద మధువు దుఃఖదు అని మనుస్కృతి. 3 వేదముల యొక్క సారాన్ని తీసుకొచ్చి గాయత్రి మంత్రంలో పెట్టాలి. అంటే 24 అక్షరాల్లో ఆ సారాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టారు. కారణం ఏమిటి? ఒకసారి గాయత్రి మంత్రాన్ని కనుక ఉచ్చరించినట్లయితే సమస్త వేదములు సమస్త శాఖలతో సమస్త అంగములతో అధ్యయనం చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో అంత ఫలితం ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం వలనే లభిస్తుంది. అందువల్ల తమిళ మించినటువంటి దైవం లేదు, గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు అని చెప్పి చెప్తారు. వేదం చదువుకోలేదు మనం అనుకోకలేదండి. చక్కగా ఆ గాయత్రి మంత్రాన్ని కనుక ఉచ్చరించినట్లయితే దాంట్లో మనకి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందిన అక్షరాలు చేసి ఫలితాన్ని పొందినటువంటి వారు కూడా మనకి ఉన్నారు. తర్వాత ఇక్కడికి మనకి ఇక కన్యా విషయం స్త్రీ విషయంలోకి వచ్చేటప్పటికి ఒక చోట మాట్లాడుతూ కాళిదాసు కన్యారత్నమజాయత అంటారు. అంటే కన్యని ఒక రత్నం, కన్య అనేటువంటి రత్నం పుట్టింది అని చెప్పి చెప్తారు. అంటే చాలా గొప్పదన్నమాట కన్యా విశేషం. మహాలక్ష్మి పుట్టిందని మనం అంటూ ఉంటాం. ఎందుకని? దాని ద్వారా అనేక ఉభయకుల పవిత్రం చేయాలంటే స్త్రీ లేకపోతే జరగని పని. అటు కులాన్ని ధరింప చేయాలన్నా ఇటు కులాన్ని ధరింప చేయాలన్నా స్త్రీకే సాధ్యమని మరొకరికి లేదు. సరే, అవన్నీ మనం వివాహ ప్రజల్లో మీరు చెప్పుకున్నాం. తర్వాత ఈ మంత్రములలో ఈ వేదములలో స్త్రీలు కూడా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి కథలు కూడా ఉన్నాయి. బృహదారణ్యోపనిషత్తు అని ఒక గొప్పదైనటువంటి ఉపనిషత్తు ఉంది. మనకి పెద్దలైనటువంటి మంత్రులు కొన్ని మాయక శాస్త్రి గారు చెప్పేవారంట 2 అరణ్యాలు ఉన్నాయి అని. ఒకటి బృహదారణ్యం, 2 బృహదారణ్యం. బృహదారణ్యం అంటే మనందరికీ తెలిసినటువంటిదే, వదులు దగ్గరటువంటి బృందావనం. అలాగే బృహదారణ్యంలో అనేక విశేషాలు, అనేక ఉపాసనలు అన్నీ కూడా దాంట్లో చెప్పబడ్డాయి. కాబట్టి అది కూడా చాలా గొప్పది అని చెప్పి చెప్తారు. అందులో ముఖ్యమైనటువంటిది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని ఒక మంత్రం. అంటే బ్రహ్మ గురించి ఎల్లప్పుడూ వింటూ ఉండాలి, తర్వాత దాన్ని తెలుసుకోవాలి, విన్నదాన్ని మననం చేయాలి, ఇట్లా ఉండాలి. ఆ వాక్యం కూడా దాంట్లోనే అనమాట. దాంట్లో ఒక కథ ఉంటుంది. మైత్రేయి అనేటటువంటిది ఒక బ్రహ్మవాది, ఆమె యొక్క కథ దాంట్లో ఉంటుంది. ఇది మనకి విశేషంగా దాంట్లో వస్తుంది భాగవతంలో. క్లుప్తంగా మనం చెప్పుకున్నాం. యాజ్ఞవల్క్యుడు అని మనకి తెలుసు. ఇక్కడ మనకి గుంటూరులో వారికి సంబంధించినటువంటి దేవస్థానం కూడా ఉన్నది. ఆ యాజ్ఞవల్క్య మహర్షి మరి 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, కన్యాదాశ్రమం, వానప్రస్థాశ్రమం. ఇట్లా ఆయన గృహస్థ కృత్యాలన్నీ చేసిన తర్వాత బయలుదేరి సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళిపోయేటప్పుడు భార్యలిద్దరికీ ధనాన్ని పంచుతామని చెప్పి వాళ్ళు పిలుస్తారు. అప్పుడు ఆ కాచాయని మరొక భార్య ఆయనకి ఆవిడ అడుగుతారు. ఆవిడ ధనం అడుగుతుంది, మొత్తం ధనం ఆవిడ ఇస్తారు. ఆ తర్వాత ఈవిడ కూడా మైత్రేయి అనేటటువంటి ఆవిడ కూడా అడుగుతారు. ఈ ధనం వల్ల అమృతత్వం వస్తుందా అంటే మోక్షం వస్తుందా అని ఆవిడ అడుగుతుంది. అంటే మోక్షం రాదు. అలాంటప్పుడు నాకు ఈ ధనంతో ప్రయోజనం ఏంటి, నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించండి అని ఆవిడ కోరుతుంది. ఆ తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని ఆవిడకి ఉపదేశిస్తారు. అలాగే ఇంకా అనేక కథలు కూడా మనకి భాగవతంలో లభిస్తాయి. అంటే బ్రహ్మజ్ఞానార్హత కూడా స్త్రీకి చెప్పబడింది అని మనకి తెలుస్తుంది. అలాగే మైత్రేయి బ్రహ్మజ్ఞానాన్ని పొందడం,
ఆవిడ తర్వాత మోక్షాన్ని పొందడం ఇదంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే ఇంకొక కథ కూడా మనకి ఇదే ఉపనిషత్తులో కనిపిస్తుంది. గార్గి అని ఒక ఆవిడ కూడా బ్రహ్మవాదిని. ఏమిటి బ్రహ్మవాది శబ్దానికి అర్థం అంటే బ్రహ్మ అంటే మంత్రమని, వేదముని కొన్ని మనకి వేదంలో చెప్తూ ఉంటారు. బ్రహ్మవాదినో వదంతి అని వస్తూ ఉంటుంది. అంటే మంత్రాన్ని చెప్పేటటువంటి వారు ఒక అర్థం, బ్రహ్మ పదార్థాన్ని చర్చ చేసేటటువంటి వారు అని ఒక అర్థం. ఒక విదేహరాజు అయినటువంటి జనక మహారాజు ఒక యాగం చేస్తారు. యాగం చేసిన తర్వాత సుమారు గోష్ఠంలో 1000 గోవుల్ని కట్టేసేసి వాటిన్నింటినీ కూడా బంగారంతో అలంకరించి పంపిస్తూ ఉంటాడు, పెడతాడు. పెట్టిన తర్వాత ఒక సభలో ప్రకటన చేస్తాడు. ఏమని, మీరు ఎవరైతే బ్రహ్మిష్ఠులు ఉన్నారో అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారో వారు ఈ గోవులన్నింటినీ కూడా పట్టుకు వెళ్ళవచ్చు అని చేసినప్పుడు ప్రభువు లేవరు. అప్పుడు ఈ మహానుభావుడు యాజ్ఞవల్కుడు వస్తాడు. వచ్చి శిష్యుడైనటువంటి సామశ్రవుడు ఆయన లేవు, సామశ్రవ ఈ గోవులన్నింటినీ కూడా నీవు తీసుకెళ్ళు అని చెప్పి చెప్తారు. వెంటనే ఆ సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా కోపం వస్తుంది. మేమంతా బ్రహ్మవేత్తలం కదా, నువ్వు ఒక్కడివేళ ఎందుకు తీసుకెళ్తున్నావు అని చెప్పి అయితే అయినా మీ బ్రహ్మవిష్ణు అని చెప్తారు. బ్రహ్మవేత్తలందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను, ఈ గోవులు నాకు అవసరం అందుకే నేను తీసుకువెళ్తున్నాను అని చెప్పి ఒక విచిత్రంగా సమాధానం చెప్తారు ఆయన. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆయనకి అనేక ప్రశ్నలు వేస్తారు. సుమారు 10 మంది ఆయన బ్రహ్మతత్వం గురించి ప్రశ్నలు వేయడం, వాళ్ళందరూ కూడా ఆయన వాళ్ళందరినీ కూడా చక్కగా సమాధానం అన్నీ కూడా చెప్తారు. ఇక్కడ విశేషం ఏంటి అంటే చివరికి వచత్కుని కుమార్తె అయినటువంటి గార్గి ఆవిడ కూడా ప్రశ్నలు వేస్తుంది. అంతా కూడా వేదాంత పరంగా వేస్తుంది అనమాట. అంటే ఈ సృష్టి ఏ రకంగా జరిగింది, దానికి ఆధారం ఏమిటి, ఇట్లా ఈ విశేషాలన్నింటినీ కూడా ఆవిడ అడగడం, ఆ తర్వాత ఆయన అవన్నీ కూడా చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఈ ముందర సృష్టిలో నీరు ఉన్నది, ఆ నీటి లోపల ఓతప్రోతగా అంటే పడుగు బేతగా ఏముంది, ఏ లోకం ఉన్నది, వాయువు ఉన్నాడని, అంతరిక్షం ఉన్నది, పృథివీ ఉన్నదని, ఇట్లా ఒక పెద్ద ఒక లిస్టంతా కూడా ఆవిడ అడుగుతుంది. అంటే అంత జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు మనకి పురాణ కాలంలో ఉన్నారు అని చెప్తారు. అట్లాగే ఇక్కడ ఈ మధ్యకాలం మనకి ఆపస్తంభ మహర్షి కూడా కొన్ని చోట్ల రాస్తూ ధర్మాన్ని రాస్తూ ఆయన ఏం చెప్తారు అంటే శిష్టాచారంలో ఉన్నటువంటి స్త్రీలను అడిగి, వృద్ధ స్త్రీలను కూడా అడిగి మనం ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్తారు. అదొక విశేషం కూడా ఉందంటే ఒక గొప్పనైనటువంటి వంశంలో ఉన్నటువంటి పండితుడు చెప్తే ఎంత ప్రమాణమో, ధర్మశాస్త్రంలో చెప్పబడిన వాక్యానికి ఎంత ప్రమాణమో, ఒక వృద్ధ స్త్రీ చెప్పిన దానికి కూడా అంత ప్రమాణం ఉన్నది అని చెప్పి అంత గౌరవాన్ని మనకి కల్పించారు. ఇంతే కాకుండా ఈ పురుషుడికి ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలి అంటే వాడికి స్వయంగా అధికారం లేదు. పూర్ణ ప్రయాణి అనేటటువంటి ఎప్పుడు శిక్షిస్తుంది, పత్నితో కలిసినప్పుడే శిక్షిస్తుంది. దానికి సంబంధించినటువంటి మంత్రాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అపత్నీకుడు ఎప్పుడు కూడా పనికిరాడు. మొట్టమొదటి తాంబూలం పుచ్చుకుందానికి కూడా ఆయన పనికిరాడు, ఎంత పండితుడైనా. అట్లాగే ఒక వేదకి బ్రహ్మత్వాన్ని చేయడానికి కూడా పనికిరాడు. అంటే పత్ని రహితులైనటువంటి వాడు ఏ కార్యక్రమానికి పనికిరాడు అని చెప్పి మనకి వేదం చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సుబ్రహ్మణ్యాన్ని యజ్ఞంలో సుబ్రహ్మణ్యాత్వాన్ని ఒకటి చేస్తారు. అప్పుడు దేవపత్నులను అందరినీ కూడా పిలుస్తారు. ఆ సమయంలో ఆ ఆగ్నేయుడు పట్టుకునేటటువంటి కత్తి మీద ఆవిడ అక్షతలు వేస్తూ పూజ చేస్తూ ఉంటుంది. అంటే దేవపత్నులందరినీ కూడా పిలవడంలో కారణం ఏంటి అంటే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యజ్ఞాన్ని సంరక్షించాలి అని. ఇంకా మనం చెప్పుకున్నట్టుగా సంరక్షణ అనేటటువంటి స్త్రీలకు కూడా ఒక భాగం. ఆ మంత్రాలు ఏంటి అంటే వాళ్ళ పత్నుల యొక్క నామాలు, భర్త నామాలు అన్ని దాంట్లో వస్తూ ఉంటాయి. శేంద్రస్య బృహస్పతేః పశ్చాభూష్ణః వాయోః దీక్షాసోమస్య శివ్యజ్ఞేః సూనాం గాయత్రీ రుద్రాణాం దృష్టుః ఆదిత్యానాం యదతి విష్ణోర్దృష్టుః అని అన్ని మంత్రాలన్నా దాంట్లో వస్తాయన్నమాట. ఈ మంత్రాలలో ఉన్నటువంటి దేవభక్తులందరూ కూడా ఈ యజ్ఞాన్ని రక్షించాలి అని చెప్పి వాళ్ళందరినీ ఆహ్వానం చేస్తారు. లోక ఏ రకంగా దేవతని ఆహ్వానం చేసి ఆవిర్భాగాన్ని తీసుకుని వెళ్ళమని చెప్తారో అట్లా ఏమని చెప్తారు. అంతేకాకుండా ఇంకొక విశేషం ఏంటంటే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఏదో ఒక వైకల్యం అనేది
చిన్నగా మొదలుపెట్టినా, చిన్న యజ్ఞంలో కూడా అందులో చిన్న శాఖక్రియగా మొదలుపెట్టినా కూడా మనకి జరుగుతుంది. అందుకనే శంకరాచార్య వారు శ్రౌతంలో అడుగు పెట్టాలంటేనే భయము అని చెప్పి చెప్తారు. ఎందుకని తథా వ్యాఘ్ర క్రుద్ధ స్పృష్టతి అని చెప్తారు. నిద్రపోతున్నటువంటి పులిని, ఆకలి మీద ఉన్నటువంటి పులిని నిద్ర లేపితే ఎంత భయంకరంగా ఉంటుందో వ్యాఘ్ర క్రుద్ధ స్పృష్టతి అందువల్ల చాలా భయంకరంగా ఉంటుంది. దాని తర్వాత అది చేసేటువంటి స్టెప్. అట్లాగే యజ్ఞేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా శ్రద్ధగా చేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా తేడా వస్తుంది. దాని గురించి ఒకచోట మాట్లాడుతూ త్వమేవ త్వాం వేదయో శిశోసి త్వమేవ త్వామతైషీ చతుష్టాసి సంచితష్టాస్మిన్నే ఏతావాదిష్టాసి భూయాదిష్టాస్మిన్నే యత్తే అగ్నే న్యూనం యదుదేదిరిక్తం ఆదిత్యాస్తరం యదశృణ్వంతు విశ్వే దేవాశ్చి మాపూరయంతు అని మనకి సంజ్ఞాన పదంలో వస్తుంది. ఏమిటి దీనికి అర్థం అంటే ఒక చోట 3 ప్రదక్షిణాలు చేయమన్న చోట 2 చేయడం బద్ధకం వల్ల కానీ మర్చిపోవడం వల్ల కానీ, లేదా ఎక్కువ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని చెప్పి 4 చేయడం చేస్తారు ప్రమాదవశాలు. వాటి ఇదొకటే ఉదాహరణ చెప్పారు. ఇంకా అనేకం ఉంటాయి. వాటిలన్నింటినీ కూడా విశ్వే దేవతలు, అంగిరో దేవతలు వీళ్ళందరూ కూడా వీటన్నింటినీ కూడా కూర్చి ఆ దోషాన్ని పోగొట్టాలి అని చెప్పి, ఆ వైకల్యాన్ని పోగొట్టాలి అని చెప్పి చెప్తారు. మనం చెప్తూ ఉంటాం స్మార్త క్రియల్లో రాజాకి రాజాయ ప్రసక్త సాహినే ఒక మంత్రపుష్పంలో చెప్తూ ఉంటాం. దేవుడి కలిసి యోగాంబుష్పం మీద కూడా చెప్తారు. అనవసరం. బ్రాహ్మణంలో ఎప్పుడు కూడా క్రియ అనేటువంటిది ఉండదు. దాంట్లో ఈ పని చేయండి అని ఉండదు. కానీ ఒక పంతంగా ఉంటుంది, బాగుంటుంది కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం, అది వేరే విషయం. కానీ ఇక్కడ రాజాది రాజా ప్రసక్తి అనే మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరాలి. కారణం ఏమిటి అంటే ఏదైనా కార్యం మనం చేసినప్పుడు పూజ కానీ మరొకటి కానీ దాంట్లో ఉండేటువంటి దోషాలన్నీ కూడా పోవాలి అంటే ఈ మంత్రం చెప్పమని మనకి ఒక చోట కనిపిస్తుంది. అందువల్ల దాన్ని పెద్దలు దాని విషయం తెలుసు కాబట్టి దాని మంత్ర పుష్పంలో ఆ మంత్రాన్ని పెట్టారు. అది ఒక్కటే చెప్పినా సరిపోతుంది, వీటిని చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు. అలాగే సహస్ర శీర్షందేమో ఒకటి చెప్తాం. దానికి కారణం ఏమిటి అంటే మహానారాయణ శక్తి చాలా గొప్పది. అంటే ప్రతి మంత్రం గొప్పదే. దీంట్లో విశేషంగా ఏంటంటే ఈ నారాయణుడు ఏ రకంగా ఉన్నాడు, మనలో ఏ రకంగా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనేటటువంటి చాలా స్పష్టంగా మనం అంటూ ఉంటాం. ప్రతి వారిలో కూడా పరమాత్మ ఉన్నాడు అంటారు కదా. ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనేటటువంటిది ఆ నారాయణంలో మనకి స్పష్టంగా దేహం ఆపాదత నమస్తక అని కింద నుంచి పైదాకా ఉన్నటువంటి శరీరంలో సన్నటి ఒక నాడిలో ఆయన అధోముఖంగా ఉన్నటువంటి పద్మంగా ఉన్న దాంట్లో జ్వరిస్తూ ఉంటాడు. అది చిన్నగా ఆయన పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే అడ్రస్ చెప్పేటటువంటిది. అందువల్ల దాన్ని కూడా చెప్తూ ఉంటారు మనకి చాలా విశేషంగా. సరే అలా విశేషాలుగా అది మంత్రం చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలా యజ్ఞం యొక్క వైకల్యాన్ని పోగొట్టడం కోసం ఈ శ్రేణేంద్రస్య బృహస్పతే అనేటటువంటి అనువాదాన్ని చెప్పి ఆ దేవభక్తులందరినీ కూడా ఆహ్వానం చేసి ఇది చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకి వారి యొక్క వైశిష్ట్యం తెలుస్తూ ఉన్నది. ఇంతేకాకుండా స్త్రీలు లక్ష్మీ స్వరూపులు అని చెప్పి మనకు ఒకటి తెలుస్తూ ఉంది. ఎట్లా కాదు, అశ్వమేధ ప్రకరణం అనేటటువంటిది ఒకటి ఉన్నది. మనకి తెలుసు అనేక పాపాలు ఉన్నాయి, వాటిలో పంచమహాపాతకాలు కూడా ఉంటాయి, అలాగే అనేక యజ్ఞాలు ఉన్నాయి. వాటిలో అన్ని పాపాల కంటే పంచమహాపాతకాలు గొప్పవి. వాటిలో కూడా బ్రహ్మహత్యా పాతకం చాలా విశేషమైనటువంటిది. ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని కూడా పోగొట్టగలిగినటువంటి సామర్థ్యం ఏది ఉన్నది అంటే ఈ అశ్వమేధ యాగానికే ఉన్నది. అందువల్ల తరది బ్రహ్మహత్యాయోశ్వమేధే నజతే యూచైనమేవం వేద అని చెప్తారు. అంటే బ్రహ్మహత్యాన్ని పోగొడుతుంది అంటే దానికంటే అర్వాశీనమైనటువంటి పాపాలన్నింటినీ కూడా తేలిగ్గా పోగొడుతుంది అని చెప్పక్కర్లేదు. అంటే అంత గొప్పదనమాట అది ఆ అశ్వమేధ యాగం. అయితే కలియుగంలో అశ్వమేధ యాగం నిషేధం. ఎందుకని కలియుగంలో రాజులు ఉండరు, అందువల్ల అది నిషేధం. మరి ఆ ఫలితాలు మనం పొందాలంటే ఎట్లా పొందాలి అంటే అశ్వమేధ ప్రకరణంలో ఉన్నటువంటి మంత్రాన్ని మన వాళ్ళు పఠిస్తూ ఉంటారు. కానీ బ్రాహ్మణాన్ని పఠిస్తుంటారు. కాకరాయణ అయితే ఆ తర్వాత బ్రహ్మ అని వీటికి సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయి. వాటిని పఠిస్తేనే ఆ ఫలితం వస్తుంది. పరశురామేంద్రలో కానీ ఇంకా అక్కడ కానీ మనకి ఆ మంత్రాలన్నీ కూడా చెప్పబడతాయి. అందువల్ల ఆ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి ఫలితం వస్తుంది.
అది చివరిలో ఒక మాట ఉంటుంది, తరగతి బ్రహ్మ హత్య యోగోష్వేదే యజతే యుచైనం ఏవం వేద, అలాగే ఏవం వేద యుచైనం ఏవం వేద అని మనం వినిపిస్తూ ఉంటాయి. దీనికి అర్థం ఏమిటి అంటే ఈ వేద అధ్యయనం చేసినటువంటి వారికి కూడా ఈ ఫలితం వస్తుంది. దాని మన కార్యకర్తలు మాట్లాడినట్టుగా వేదం కేవలం అధ్యయనం చేసినా కూడా దానికి ప్రత్యేక ఫలితం ఉన్నది, మిగిలిన ఏ వాంగ్మయానికి అది లేదు. అట్లాగే వేదాధ్యయనం కానీ చేసి యజ్ఞం చేస్తే విశేషమైనటువంటి ఫలితం, వేదాధ్యయనం చేసి తర్వాత ఆ వేదాన్ని కనుక అర్థం చేసుకుంటే దానికి కూడా యజ్ఞం చేసినటువంటి వారికి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వీరికి కూడా వస్తుంది అని చెప్పి ఆ ఏం చేయడం ఏమం వేద ఏం చేయడం ఏమం వేద అనేటువంటి వాక్యాలన్నింటినీ కూడా మనకి తెలియపరుస్తున్నాయి. అదొక విశేషం. సరే, ప్రకరణంలో ఈ అశ్వమేధ యాగంలో చూసుకుంటే పత్నయోభ్యంజంతి శ్రియావా ఏతద్రూపం యత్పత్నయః శ్రియమేవాస్మిన్ తద్దతి నాస్మాత్ తేజయింద్రియం వశవశ్రీరవక్రామంతి అని ఒక వాక్యం కనిపిస్తుంది. దీంట్లో శ్రియావా ఏతద్రూపం యత్పత్నయః అంటే పత్రులు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపములు అని కనిపిస్తోంది. అది ఎట్లా సిద్ధిస్తుంది అంటే వేదం చెప్తోంది, పట్టశాస్త్రంలో కూడా అంత రాస్తారు. శ్రీవృద్ధి హేతుత్వాలు పత్నీనాం శ్రీత్వం అంటే ధనాన్ని వృద్ధి చేయడంలో కారణభూతులు పత్నులు అని. ఈ కారణం ఏమిటంటే మనం చివరిలో ఆ శ్లోకాలన్నీ కూడా చెప్పుకుందాం. ఇది ఇక్కడ రాష్ట్రాలు ఏమిటంటే అశ్వమేధయాగం చేసేటటువంటి మహారాజు చాలా కాలం పడుతుంది. మనకి తెలుసు, రామచంద్రం ఒక అశ్వమేధయాగం చేయడం, అది అశ్వం వెళ్ళడం, కాకోసు దాన్ని పట్టుకోవడం అంటారు. ఆ దాంట్లో ఆ యాగంగా ఉన్నప్పుడు ఆయన ఏమీ పట్టించుకోడు, రాజ్యభారాన్ని కానీ మరొకటి కానీ ఏమీ పట్టించుకోకుండా దీంట్లోనే ఉండటం మూలాన ఆయనలో ఉన్నటువంటి వర్చస్సు, తేజస్సు, శక్తి ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. చక్షురాని ఇంద్రియ పాఠవం ఇవన్నీ కూడా పోయినాయి. పోయేటప్పటికి మళ్ళీ వాటిని అన్నింటినీ పొందాలి అంటే ఏం చేయాలి అని చెప్పి చర్చ చేసి వేదం ఈ కార్యం ఇది చెప్తుంది. ఎట్లాగా పత్రులు మహాలక్ష్మి హేతువుడు కాబట్టి ఆజ్ఞించే పత్రులు ఏం చేయాలంటే అశ్వానికి అభ్యంజనం చేస్తారు. అభ్యంజనం కనుక చేసినట్లయితే పత్నయోభ్యంజంతి శ్రియావా ఏతద్రూపం యత్పత్నయః శ్రియమేవాస్మిన్ తద్దతి. ఆ శ్రియాన్ని మళ్ళీ వీరి యొక్క స్థాపన చేసినటువంటి వారు అవుతారు. అంటే పత్రులు ఈ కార్యక్రమాన్ని అశ్వానికి చేయడం మూలాన ఒక ప్రక్రియ అన్నమాట. అది మళ్ళీ తేజాది చతుష్టయం అంతా కూడా ఆయన ఎందు స్థాపించినటువంటి వారు వీడు అవుతారు. నా తేజ ఇంద్రియం వశవశ్రీరపత్ర తేజ ఇంద్రియం వశవ శ్రీ అపక్రామంతి అంటే అవన్నీ కూడా ఈయన పొందుతారు అని చెప్పి ఈ రకంగా మనకి చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇంకా అనేక విశేషాలు. ఇక వివాహంలో కనుక వెళ్ళినట్లయితే గృహాంగచ్చ గృహపత్ని యథాసో వశినీత్వం విదచమాపదాసి అని ఒక మంత్రం కనిపిస్తుంది. గృహానికి అధిపతి ఎవరు అంటే స్త్రీనే గృహానికి అధిపతి. అందువల్ల ఈ ఆ మంత్రంలో మాట్లాడి గృహాంగచ్చ గృహపత్ని యథాసో వశినీత్వం విదచమాపదాసి. పత్రిని చెప్తున్నాడు పత్నితో, నువ్వు ఈ ఇంటినంతా కూడా స్వాధీనం చేసుకుని పత్నిని కూడా స్వాధీనం చేసుకుని ఈ గృహమును సర్వస్వాతంత్ర్యంతో ఉండు అని చెప్పి సంబోధన చేస్తూ మాట్లాడుతున్నాడు. అది ఈ భార్య శబ్దానికి అర్థం ఏమిటి అనడానికి మనం చూసినట్లయితే ప్రియత ఇది భార్య అంటే భరింపబడేటటువంటిది, భరించదగినటువంటిది, భరింపబడినది. మనది తెలిసిన విషయాలు లౌకికంలో కూడా మనం చూస్తూనే ఉంటాం. తర్వాత భర్త అనే ఇంకొక అర్థం ఏమిటంటే పోషించబడేది, పోషించబడేటటువంటిది ఇంకొక అర్థం. అట్లాగే విభర్తీతి భర్త, వీడికి ఏమిటంటే పోషించువాడు, భరించువాడు అని రెండు అర్థాలు తీసుకోవచ్చు. దాన్ని మీకు అంతగా అర్థమయ్యే రోజుగా చెప్పక్కర్లేదు. అందువలనే ఈమెని పితా రక్షత కౌమారే భర్త రక్షత యౌవనే అని ఒక శ్లోకం మనం చెప్తాం. అంటే ఒక గొప్పదైనటువంటి వస్తువుని మనం రక్షణ చేసుకోవాలి. పిచ్చి పిచ్చి వస్తువులు దాచుకోవటం లేదండి. వాళ్ళు ఎక్కడైనా పడేస్తాం కానీ రత్నాన్ని దాచుకుంటాం. స్త్రీ రత్నం లాంటిది. అందువల్ల ఆమె జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అందువల్ల పితా రక్షత కౌమారే అంటే తండ్రి గారు కౌమార దశలో ఆమె రక్షిస్తాడు, రక్షకుడుగా ఉంటాడు. అంటే భర్త యవ్వనంలో ఆమె రక్షిస్తాడని, పుత్రుడు వృద్ధాప్యంలో రక్షిస్తాడని దానికి అర్థం. దీని వ్యతిరేకార్థం చెప్పి స్త్రీ స్వాతంత్ర్యం అనేది అని వ్యతిరేకార్థాలు చెప్తున్నారు కొంతమంది. కానీ ఒక రక్షణ చేసేటటువంటి గొప్పది ఒక వస్తువుని రక్షణ చేస్తారు కానీ సామాన్యమైనటువంటి వస్తువుని రక్షణ చేయదు. అంటే
వాళ్ళు రక్షణ చేస్తున్నారంటే దాని కింద బానిస అనమాట వీడు. తండ్రి బానిస మొదట్లో, తర్వాత భర్త బానిస, తర్వాత వీడు బానిస. ఆ మంత్రంలో మన తర్వాత సమ్రాజ్ఞి శ్వశురే భవ, సమ్రాజ్ఞి శ్వశురాన్ భవ, ననాందరి సమ్రాజ్ఞి భవ, సమ్రాజ్ఞి అతి దేవసు అని ఒక మంత్రం. ఇవన్నీ రెండో మంత్రాలు. రెండో మంత్రం చేస్తూ ఉంటాం. ఏం చెప్తున్నామంటే ఆ మంత్రాలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది మంత్రార్థం. సమ్రాజ్ఞి శ్వశురే భవ, నువ్వు అత్తామామల మీద సమ్రాజ్ఞిగా ఉండు, పెత్తనం చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. అంతేకాదు వరిది మీద సమ్రాజ్ఞి శ్వశురాన్ భవ, ననాందరి సమ్రాజ్ఞి భవ, సమ్రాజ్ఞి అతి దేవుషు. అలాగే వరుదుల మీద, అత్తమామల మీద, బావగారుల మీద, ఆడపడుషుల మీద, వీళ్ళందరి మీద వాళ్ళని భద్రం చేస్తూ నా ఇంట్లో ఉండమ్మా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సాక్షాత్తు వేదం చెప్తున్నటువంటి మంత్రాలు. అలాగే ఉషా అని చెప్పి ఒక మంత్రం. అంటే ఉష దేవత ఈమెను చెయ్యి పట్టుకుని, మన ఏదైనా పెద్దవాళ్ళు వస్తుంటే చెయ్యి పట్టుకుని తీసుకుని అన్నమాట, గొప్పవారు కాబట్టి. అలాగే ఈ ఉష దేవత అనేటటువంటి ఆయన చెయ్యి పట్టుకుని ఆయన్ని జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి ఉష దేవతతో ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు. అంతేకాకుండా అశ్విని దేవతలను కూడా సంబోధిస్తూ, ఓ అశ్విని దేవతలాగా మీరు రథం మీద తీసుకురండి అని చెప్పి చెప్తారు. మీరు ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడే భాషలో కొన్ని విశేషాలు రాస్తారు. ఏదైనా పండగ వచ్చినప్పుడు మనం కొనుక్కోకపోయినా, భర్త లేదా పిల్లలు మగవాళ్ళు కొనుక్కోపోయినా స్త్రీకి కంపల్సరీ నూతన వస్త్రధారణ చేయాలి, వారికి నూతన వస్త్రాన్ని బహుకరించాలి అని చెప్పి ప్రత్యేకంగా విశేష వాక్యం అనేటటువంటిది ఉన్నది. అట్లాగే ఆవిడ కింద నడిపించకూడదు, ఎప్పుడు కూడా ఆవిడ రథం మీద తీసుకెళ్ళాలి. ఏదైనా బయటకు తీసుకెళ్ళేటప్పుడు ఆ వాహనం మీద మాత్రమే తీసుకెళ్ళాలి, మిగిలిన రకంగా తీసుకెళ్ళకూడదు అని చెప్పి ఆ మంత్రాలు చెప్తాం. అంటే అంత గొప్పదైనటువంటి స్థానాన్ని ఆవిడకి మనకి వేదం కలిగించింది అనమాట. ఇట్లా అనేక విశేషాలు చెప్తారు. తర్వాత అసలు పత్ని శబ్దం ఎక్కడ వస్తుంది అని కనుక భార్య అంటాం, కాసేపు పత్ని అంటూ ఉంటాం. ఇవన్నీ ఎక్కడెక్కడ మనకి చిత్రించాలి, ఎక్కడ భార్య శబ్దాన్ని ప్రయోగించాలి, ఎక్కడ పత్ని శబ్దాన్ని ప్రయోగించాలి కనుక ఆలోచించినట్లయితే పత్యుర్నో యజ్ఞ సంయోగే వశిష్ఠస్య పత్ని తత్ర యజ్ఞ ఫలభోక్త్రీత్యర్థ అని భాష్యంలో రాస్తారు. అంటే వశిష్ఠుడు చేసేటటువంటి యజ్ఞంలో ఫలభోక్త్రి ఎవరు అంటే భార్య అన్నారు. అదైతే ఎలా కుదురుతుంది ఆ మాట అంటే, వశిష్ఠుడు చేసే యజ్ఞంలో వశిష్ఠుడు పొందుతాడు కానీ ఫలితాన్ని భార్య పొందుతుందా అంటే ఇక్కడ మనకు విశేషం చెప్తారు. ఏమిటి? ఏదన్నా ఒక పుణ్యకార్యం కనుక భర్త చేసినట్లయితే ఆ పుణ్యకార్యంలో సగభాగం పత్నికి వచ్చేస్తుంది. అట్లాగే పుణ్యం ఏదన్నా పత్ని కనుక చేసినట్లయితే వీరికి ఏమీ రాదు. అంటే వీడు ఏదైనా పాపం చేస్తే భర్త ఆవిడ ఏమీ పోదు, పాపం పుణ్యం మాత్రమే పోతుంది. అట్లాగే ఆవిడ ఏదైనా పాపం చేస్తే సగం పాపం ఈయనకి వచ్చేస్తుంది. ఇది మనకి విశేషంగా స్త్రీ విషయంలో చెప్పబడినటువంటి అందువల్ల విశేషం. అందువల్ల మనం ఎక్కువ పుణ్యం చేసుకోవాలి పురుషుడిగా పుట్టినటువంటి వాడు. ఇది ఒక విశేషం. పత్నిలో యజ్ఞ సంయోగే చెప్పడం వలన ఆ పత్ని శబ్దం ఎప్పుడు వాడాలి అంటే యజ్ఞంలో మాత్రమే పత్ని శబ్దాన్ని వాడాలి, మిగిలిన చోట్ల వాడకూడదు అని చెప్పి దీన్ని మనం చెప్తుంది. మనకి ఒక కథ కూడా తెలుసు. వాల్మీకి మహర్షి చాలా క్రూరమైనటువంటి పనులు చేస్తూ సంపాదించు రావడం, ఆ తర్వాత నారద మహర్షి వారికి కనిపించి ఇంత పాపం చేస్తున్నావు, నీ పాపంలో ఫలభాకులు నీ భార్యాలతో అవుతారని అడగడం, నాకు సంబంధం లేదు, నువ్వు పోషించాలి మమ్మల్ని, నాకేం సంబంధం ఉంది దీంట్లో అని వారు చెప్పడం, ఇదంతా కూడా మనకి ప్రసిద్ధమైనటువంటి కథ. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి మన పుణ్యాన్ని పాపాన్ని పంచుకోరు. అది ఒక విశేషం, అది మనకు తెలిసినటువంటి కథ. తర్వాత ఇంకా విశేషంగా ఏం చెప్తారంటే నా గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యతే అని. ఆ గృహశబ్దానికి అర్థం ఏంటి అంటే భార్య అని మనం చెప్పాలి అర్థం. అందువల్ల నా గృహమిత్యాహు, గృహం కాదు, గృహిణీ గృహముచ్యతే. ఆ గృహంలో గృహిణి ఉన్నప్పుడే గృహశబ్దం చెప్పబడుతుంది తప్ప మామూలుగా చెప్పబడదు. అందువల్ల ఆ ఇంటికి కూడా పెత్తనం ఎవరిది, ఇంటికి స్వామిని ఎవరు, అధిపత్ని ఎవరు అంటే కేవలం స్త్రీ మాత్రమే ఇంటికి అధిపత్ని అని చెప్పి చెప్తారు. గృహశబ్దానికి స్త్రీ అని కూడా ఒక అర్థం ఉన్నది. అందువల్ల ఆ స్త్రీని ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి అంటే యథాహవయోషా సువర్ణం హిరణ్యం వేషలం బిభ్రతి రూపాణ్యాస్తే అని మనకి ఒక చోట ఉత్తమ మంత్రంలో దక్షపూర్ణమాస యాగంలో చెప్తారు. అంటే ఇలా గర్భాన్ని పట్టుకుని ఉత్తమనం చేస్తారు మీ నేతిని, వృధాన్ని.
చేసినప్పుడు ఆ గర్భంతో చేసినప్పుడు గర్భంలో ఉన్నటువంటి నీరు ఆ మృగంలో పడి అది మెరుస్తూ ఉంటుంది. ఆ మృగం యథా వై యోషా సువర్ణం హిరణ్యం ఏషవం బిభ్రతి రూపాణ్యాస్తే ఏమేత ఎదర్హీపి అని ఏ రకంగా స్త్రీ సువర్ణాన్ని ఆభరణాన్ని ధరించి మెరుస్తూ ఉంటుందో ఈ యజ్ఞంలో ఉన్నటువంటి రాజ్యపాత్రలో ఉన్నటువంటి ఈ ఉదకములు కూడా ఆ రకంగా మెరుస్తాయ్యా అని చెప్పి చెప్తారు. వేదం అన్నీ చెప్పదండి, అది పెద్ద స్థాయి వ్యవహారం. అందులో యద్వేదా ప్రసంవేదాలు అని శ్లోకం ఏమిటి సత్యం పద కర్మంజర స్వాధ్యాయ ప్రమద అని విధులు చెప్పింది. విధంగా చెయ్యి 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 అంటే చేస్తే బాగుంటుంది. మిగిలిన శాస్త్రం ఎట్లా చెప్తాయి అంటే పత్ని మనకి భార్య ఏ రకంగా చెప్తుందో ప్రభులాగా చెప్తుంది వేదం. మిగిలిన శాస్త్రాలన్నీ ఎట్లా చెప్తాయి అంటే పత్ని అంటే వారు వినేటట్టుగా చెప్తుంది. ఇలా చేస్తే ఇలా బాగుంటుందేమో మీరు చూడండి, ఇలా చేయండి. శాస్త్రాలన్నీ అట్లా చెప్తాయి. వాళ్ళు ఇట్లా చేసి ఆ పక్కటి వారికి సుఖాన్ని పొందారు, ఇలా శాస్త్రాలు అట్లా చెప్తాయి. కానీ వేదం అట్లా చెప్తారు, విధిస్తూ చెప్తుంది అన్నమాట. అందువల్ల యథాయోష ఇందులో మనకు తెలిసేది ఏంటి అంటే ఈ వాక్యం ద్వారా స్త్రీలు ఎప్పుడూ కూడా అలంకరణ లేకుండా ఉండకూడదు అనేటటువంటిది మనకి చెప్తున్నటువంటి వాక్యం. ఇంకా విశేషం ఏంటి అంటే కన్యాదానంలో కూడా కన్యాం ధనక సంపన్నాం గుణకాభరణైర్యుత దాస్యా విష్ణువేదుభ్యం బ్రహ్మణోదరిగేషయ కన్యే మమాకృతో భూయా కన్యే మే దేవిపాశ్వయోః కన్యే మే సర్వదో భూయా స్కందానాన్ మోక్షమాప్నుయాం అని చెప్తూ కన్యాం సారాంగృతాం సాధ్వీం కుశీలాయ సుధీమదే ఏదోహం ప్రయచ్చామి కర్మకామార్థ సిద్ధగే అని చెప్పి చెప్తారు. అక్కడ కన్యని ఏ రకంగా అలంకరణ చేయాలి అంటే మొత్తం అంతా బంగారంతో మొత్తం అలంకరణ చేసి ఆవిడ ఇవ్వాలి అని చెప్పి చెప్తారు. ఇది ఈ రకంగా చేయడమే ధర్మశాస్త్ర సమ్మతం. ఎందుకంటే పత్నికి విడిగా దాయభాగం అనేటటువంటిది లేదు. మనకి ఆ విషయం ఎక్కడ తెలుస్తుంది అంటే సశోభనాతిష్ఠత స్త్రీభ్య విష్ణుమో విష్ణుం వజ్రం కృత్వా తన్నిరింద్రియం భూతమగంధం తస్మాత్ స్త్రియో నిరింద్రియ అదాయాది పాప సర్వస్వితరం వదంతి అని యజమానుడు యజ్ఞమంతా చేసేసిన తర్వాత ఆ మృణ్మయ పాత్రలు మూడు ఉంటాయి, వాటిని అక్కడే వదిలిపెట్టేసేసి కేవలం చక్రంతో చేసినటువంటి పాత్రలు మాత్రమే పట్టుకుని అవధానం వెళ్తాడు. దానికి అలా ఆయన వెళ్ళడం వల్ల మనం ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా యజ్ఞం వల్ల చేస్తామండి, మరొకటి కాదు. యజ్ఞం అట్లా చేశారు కాబట్టి ఇది ఇట్లా వస్తుంది. అట్లా యజ్ఞానికి మనకి సంబంధం ఉంటుంది. అందువల్ల ఆయన వెళ్ళడం మూలాన పత్నికి దాని భాగం లేదు. అంటే ఏమిటి, తండ్రి ఆస్తిని పెంచేటప్పుడు పత్ని ఆడపిల్లకి రూపాయలు ఒక్కర్లా ఎప్పుడు ఇవ్వాలి అంటే ఇగో ఇప్పుడు కన్యాదానం చేసేటప్పుడు మనకి పై భవిష్యత్తులో కొన్ని మంత్రాలు కూడా వస్తాయి, వాటి ఆ వచ్చి కూడా చెప్పుకున్నాం. కన్యని సాలంకృతంగా ఇవ్వాలి అంటే సమస్త ఆభరణాలతో పంపించాలి తప్ప అప్పుడు ఎటువంటి లోభిత్వం చూపించకూడదు. ఇప్పుడు ఇచ్చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఇవ్వక్కలేదని వాక్యం వచ్చిందేమో నేననుకుంటున్నాను. అట్లాగే ఈ కన్యాదానం విశేషంగా చెప్పుకున్నట్లయితే ఎక్కడై సూర్యమండలపర్యంతం రాశే వర్షసహస్రావసానే ఏకైకవాలు దాపదర్శక్రమేనా అని చెప్పి మహాసంకల్పం చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. అంటే ఇక్కడ ఈ భూమండలం నుండి సూర్యమండలం వరకు చాలా దూరం సూర్యమండలం అంటే ఆ సూర్యమండలం వరకు ఒక రాశి కిలలు అంటే నువ్వులు రాశి కనుక పోసేసేసి మనం సంవత్సరానికి ఒక్కొక్క కిలని కనుక తీసినట్లయితే ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో కన్యాదానం చేసినటువంటి వ్యక్తి అన్ని వేల సంవత్సరాల పాటు ఆ పుణ్యలోకాల్లో ఉంటాడు అని చెప్పి మన సంకల్పంలో చెప్తారు. అంత గొప్పది కన్యాదానం. ఎందుకంటే ఆ దేవత వృక్షాలు కలిపో ఉభయ కుల పవిత్రం కోటి కన్యా ప్రధానం అని చెప్తారు ఒక శ్లోకం. ఉభయ కులాన్ని కూడా పవిత్రం చేస్తున్నారు. ఈ రకంగా తండ్రి కులాన్ని ఆ రకంగా వెళ్ళినటువంటి వ్యక్తిని పవిత్రం చేస్తున్నారు. అంత గొప్పది కన్య. తర్వాత వివాహంలో ప్రధాన హోమం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆ రకంగా కన్యాదానం చేయాలి. తర్వాత వివాహంలో ప్రధాన హోమం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఆవిడ పేరు గోత్రం పేరు కాదు, గోత్రం మారేది ఇక్కడే ఆవిడ గోత్రం మారుతుంది. అక్కడ ఇక్కడ చిన్న విశేషం రాస్తారు విద్యారాయణ స్వామి గారు. భార్యాత్వం ఎప్పుడు సిద్ధిస్తుంది, పత్నిత్వం ఎప్పుడు సిద్ధిస్తుంది. ఈ తర్వాత వివాహ ప్రధాన హోమం తర్వాత ఇంకా అనేక కార్యకలాపాలు ఉంటాయి. ప్రవేశ హోమం, సదస్యం, తర్వాత శేషహోమం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ అప్పటి వరకు వాళ్ళు ధర్మవత్తి సమేతం చెప్పడండి. ఇప్పుడు భార్యాత్వం మాత్రమే సిద్ధిస్తుంది, పత్నిత్వం మాత్రం శేషహోమం అయిన తర్వాత మాత్రమే సిద్ధిస్తుంది. అంటే ఇక్కడ
ఇక్కడి నుంచి వాడు భార్య అంటే ఇప్పటి నుంచి వాడు పోషించలేనటువంటి బాధ్యత వీడికి వచ్చేసింది. కానీ పత్నిత్వం అనేటటువంటిది మాత్రం ఎప్పుడు సిద్ధిస్తుంది? తర్వాత శేషహోమం అయిన తర్వాత మాత్రమే సిద్ధిస్తుంది. అందుకనే ఉపాసన చేసేటప్పుడు అనయ నవోహయ వధ్వాస అని చెప్పుకుంటాడు. అంతే తప్ప ధర్మపత్ని సమయంలో అని చెప్పడు. ఇది ఒక ధర్మశాస్త్రం, ధర్మ సూక్ష్మం. ఇది కూడా అందులో తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే అలంకరణ గురించి మనం చెప్పుకున్నాం. ఆ వివాహం అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతం నుంచి మొట్టమొదటి సత్యనారాయణ చేయడం కారణం కూడా ఇదే. ధర్మపత్ని సమయంలో అని చెప్పి మొట్టమొదటి శుభకార్యంలో చెప్పుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో అక్కడే ప్రారంభిస్తారన్నమాట. సత్యనారాయణ చేయడం అక్కడి నుంచి అలా చెప్పుకుంటారు. కానీ ఈవిడికి ఈ అలంకరణ చేసుకోవాలి అని ఎక్కడ ఉంది అంటే ఒక చోట చెప్తుంది మనకి. బ్రాహ్మణంలో మొదటి శ్లోకంలో భగస్యాపరాహ్ణ తత్పుణ్యం తేజస్వ అస్మాదపరాహ్ణే భార్యో భగవిచ్చమాన ఆశ్చరంతి ప్రతిహీనమపరాహ్నాలు అని ఆ అనువాదంలో మనకి 9 విభాగాలు చేశారు. దేన్ని రోజులు విభాగాలు చేసిన తర్వాత ఆ 9 విభాగాల్లో 5 విభాగాలు చాలా విశేషమైనవి అని చెప్పి చెప్పారు. వాటిలో ప్రాతకాలం, సంగమకాలం, మధ్యాహ్నకాలం, అపరాహ్నకాలం, సాయంకాలం ఈ 5 మాత్రమే విశేషమైనటువంటివి. ఈ 5 కాలాల్లో ఏ కాలాల్లో ఏం చేయాలి అనేటటువంటిది కూడా మనకి విశేషంగా దాంట్లో చెప్తారు. అవన్నీ చెప్పుకునే టైం లేదు. అపరాహ్నకాలంలో ఏం చేస్తారో మీ అందరికీ తెలిసిందే. అంటే ఈ వీడు ఎప్పుడు చేసుకోవాలి? అలంకరణ, స్త్రీ యొక్క అలంకరణ సమయం ఏమిటి అంటే భగస్యాపరాహ్ణ తత్పుణ్యం తేజస్వ అస్మాదపరాహ్ణే కుమార్యో భగవిచ్చమాన ఆశ్చరంతి అని ఈ 9 కాలానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఈ అపరాహ్న కాలానికి అధిష్టాన దేవత ఎవరు? భగదేవత అన్నమాట. భగవంతుడు ఉన్నప్పుడు అది వేరు భవిష్యత్తానికి. ఆ కలిగిన వాడు భగవంతుడు అని ఉత్పత్తి నుంచి వినాశంగా భూతానా మాగదంగా షన్నా భగ ఆ భగవంతుడి శబ్దానికి వేరు. ఇక్కడ భగ అనేటటువంటి ఆవిడ నీకు అధిష్టాన దేవత అపరాహ్న కాలాన్ని. అందువల్ల ప్రాతకాలంలో గంగాడే ఇంటి పనులన్నీ చేసుకుని భర్తకి పిల్లలకి అన్ని కూడా ఏర్పాటు చేయవలసినటువంటి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ తర్వాత అలంకరణాలు చేసుకోవాలి. ఆ సమయంలో చేసుకోవాలి అని చెప్పి సమయం ఎప్పుడు కూడా చేసుకోవాలనేటటువంటిది కూడా నిర్దేశిస్తుంది. అంతేకాకుండా స్త్రీ ఎప్పుడు కూడా భర్తకి మొత్తం సర్వాభరణములు ధరించి పూలు ధరించి అలా కనిపించాలి తప్ప మరొక రకంగా ఎప్పుడు కూడా కనిపించకూడదు. ఆవిడ ఎప్పుడు కూడా అలా కనిపిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వృద్ధి చెందుతుంది అని చెప్పి చెప్తారు. వీడు ఆభరణాలు వేసుకోకపోయినా నష్టం లేదు, స్త్రీకి మాత్రం సర్వాభరణాలు చేయించాలి అని చెప్పి వీరి ద్వారా మనకు తెలుస్తుంది. ఈ తర్వాత ఇంకొక విషయం వచ్చేటప్పటికి ప్రజాపతి స్వామి రాజా నమస్కృత తంత్ర యోగే దానంబృచ్యంత హస్తే గురుత సహసీత సావిత్రి అని మనకి 2వ పాఠంలో ఒక అనువాదం ఉంది. చాలా చోట్ల అనేక మంది పూర్వకాలం వాళ్ళు ఈ అనువాదాన్ని వేదంలో చెప్తూ ఉంటారు. వివాహ సమయంలో ఆశీర్వచనం ఎప్పుడు ఇదే చెప్తున్నారు ఏమిటారో మనం అనుకుంటాం. కానీ దీనికి అర్థంగా చూసినట్లయితే అర్థమవుతుంది. ఆ ప్రజాపతి గారికి ఒక కూతురు ఉన్నది. ఆవిడ పేరు సీత. అట్లాగే ఇంకొక కూతురు శ్రద్ధ. ప్రజాపతి గారు సోమం అర్థం చెప్పి టైం చాలని క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాము, మంత్రం చెప్పుకోకుండా. ఆయనకి ఆ కూతురు ఏమి సీత అనేటటువంటి ఆవిడ ప్రజాపతి గారి కూతురు. ఆవిడ ఏం చేసింది? ప్రజాపతి గారు మొట్టమొదటిగా సోముడు అనేటటువంటి ఆయన్ని సృష్టి చేశారు. అంటే ఆయన సోముడు, ఆయన చాలా అందగాడు. అతన్ని ఈవిడ ప్రేమించింది. సాహ వితరం ప్రజాపతి ఉపససార. ఆవిడ ప్రేమించడం అక్కడి నుంచి ఉందన్నమాట ఈ గొడవ. అంటే ప్రజాపతి గారు ప్రారంభం, సృష్టి ప్రారంభం అయినాయి కదా, ఆయన నుంచి ఈ వ్యవహారాలు కూడా ప్రారంభమైంది. రాజా నమస్కృత తంత్ర యోగే దారంభ సృష్యంత. ఆ సృష్టించగానే వాటితో పాటు 3 వేదాలను కూడా సృష్టించి వాటిని గోళీగా రూపంలో తయారు చేసి ఆ ప్రజాపతి గారికి ఇచ్చారు. ఎందుకంటే సృష్టి చేస్తే సుఖం లేదు, వాళ్ళందరికీ అన్నోదకాలు కావాలి. అవి ఎట్లా వస్తాయి అంటే వేదముల ద్వారా, యజ్ఞముల ద్వారా వస్తాయి. అందువల్ల వాటిని కూడా సృష్టించారు. సృష్టించి ఆయనకి ఇచ్చారు ప్రజాపతి గారు సోముడికి. తంత్ర యోగేత అన్న రుచియంత నా నమస్తే గురుత ఆయన తీసుకుని వెళ్తున్నాడు. సరే, ఈవిడేమో ఈవిని ప్రేమించడం. తర్వాత ఆయన ఈ సోముడు అనేటటువంటి వాడు ఏం చేశారు? శ్రద్ధ అనేటటువంటి శ్రద్ధ పుస్తకమే
ఆయనేమో ఆవిడ ప్రేమించాడు, ఈవిడేమో ఈయన ప్రేమించింది. సరే ఏమిటి పరిస్థితి? అప్పుడు ఈవిడ బయలుదేరి వెళ్ళి ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళి గడ్డి దగ్గరికి సాహ వితరం ప్రజాపతి జన్మససారాహోవాచ నమస్తేస్తు భగవ ఉపత్వాయాని ప్రత్వాపద్యే సోమం వై రాజానంకామినే శ్రద్ధాంసకామిని దలిపి. నేనేమో ఆయన ప్రేమించాను, ఆవిడేమో శ్రద్ధ అనేటువంటి ఆమె ప్రేమించాను. ఏమి నా పరిస్థితి నువ్వే చూడాలి, ఏదో ఒకటి నీకు ప్రధాన చాలా నేను సేవ చేసి ఉన్నాను అని చెప్పి ఆవిడ స్పష్టంగా అడుగుతుంది. అడిగిన తర్వాత ఆయన ఆవిడ ఒక అలంకరణ చేసి పంపిస్తాడు. ఆ అలంకారం సృష్టించడం కోసం మనం ఈ కథ చెప్పుకుంటున్నాం. అంటే అలంకారం చేసి కొన్ని మంత్రములతో ఆ దశహోత్ర మంత్రాలని చెప్పి వాళ్ళు చెప్తారు. చాలా గొప్ప మంత్రాలు ఉన్నవి 3 సుమారు 29-30 వాక్యాలు ఉంటాయి. వాటికి సుమారు 3 కొన్నాళ్ళు బ్రాహ్మణులు ఉంది. ఎంత గొప్పదో చెప్పేటువంటి బ్రాహ్మణులు 3 కొన్నాళ్ళు ఉంటుంది. ఆ మంత్రములతోటి ఆయన ఒక అలంకరణ చేసి ఆవిడ ఒక బారుగా కొట్టు పెట్టి దానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలన్నీ కూడా చేసి ఈ తీసుకుని నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పి చెబుతాడు. చెప్పిన తర్వాత ఆయన అట్లాగే వెళ్తుంది అశోకం దగ్గరికి. వెళ్ళగానే ఆయన ఆవిడకి లొంగిపోతాడు. లొంగిపోయి అయితే ఆవిడ నమ్మదు, ఈ పూర్తిగా స్వాధీనం అయ్యాడా లేదా అని. సాధారణంగా స్త్రీలు ఎవరిని నమ్మరండి. ఆ స్వాధీనాన్ని తెలుసుకోవడం కోసం ఆవిడ అడుగుతుంది, నీ చేతిలో ఏముందో చెప్పు అని చెప్పి అడుగుతుంది. అనగానే ఆయన చూపిస్తాడు, ఇలా 3 వేదలు నాకు 2 వేదలు 3 ఉన్నాయి, నాకు ఇస్తావా అని అడుగుతుంది. సరే వెంటనే ఇచ్చేస్తాడు. అలా జీవితాన్ని ప్రేమగా చూసుకుంటావా అని కండిషన్స్ ఇవి పెడుతుంది. ప్రేమించింది ఈవిడ, ప్రేమించనిది ఆయన. ఈవిడ వెళ్ళి ఆయన కండిషన్స్ పెడుతుందన్నమాట. అట్లా ఉంటుంది వ్యవహారం వాళ్ళతో. అలా సరే అట్లాగే అంటాడు, జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పారు. తర్వాత భోగంతు మహాలక్ష్మ ఏదం మహాలక్ష్మ ఇవన్నీ కూడా అడుగుతున్నావు. నాకు నువ్వు ప్రేమగా చూసుకోవాలి అని అన్నాడు. నా దగ్గర ఆయన కూడా రహస్యం రాకూడదు ఇవన్నీ కూడా అడుగుతుంది. సరే అట్లాగే ఇవన్నీ పెళ్లి చేసుకుంటే గడిచిపోతుంది. దానికి కారణం ఏమిటంటే ఈ మంత్రములు. అట్లాగే ఈ మంత్రములతో లాంఛనమైనటువంటి ఒక సింధూరాలు లాంటిది ఒకటి పెట్టి ఆయన పంపిస్తాడు అన్నమాట. అందువల్ల ఈ అలంకార వైశిష్ట్యం అనేటటువంటి చాలా ముఖ్యమైనది అని చెప్పి ఇక్కడ కొన్ని విశేషాలు ఇక్కడ చెప్తారు. అది అలంకార విశేషాల్లో ఎల్లప్పుడూ కూడా స్త్రీ అలంకరణతోనే ఉండాలి. తర్వాత అది అయిపోయిన తర్వాత పత్ని సర్వస్వ మిత్రం మిత్రత్వాయ. పత్ని ఎటువంటిది అంటే అందరికీ కూడా మిత్రురాలు. పత్ని సర్వస్వ మిత్రం మిత్రత్వాయ అని చెప్తాను. అలాగే దైవదత్తం సుహృద్భార్య అని ఒకరోజు చెప్తారు. పరమాత్మ మనకి ఇచ్చినటువంటి ఫ్రెండ్, మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే భార్య. కాబట్టి ఆ భార్యని సర్వులకు కూడా ఆవిడ మిత్రురాలు అని చెప్పి చెప్తారు. అంతే కదా. ఆ తర్వాత ఇంకో చోట చెప్తారు, ఇంటి పరిచయ మనం చూస్తూ ఉంటాం. అనేక మంది తీర్థయాత్రలు వెళ్ళడం, లేదంటే అనేక రోగులు మోచడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ఏం చేయక్కర్లేదండి. పత్నికి సేవ చేయడమే పత్నికి తపస్సు. స్పష్టంగా ఈ వాక్యాన్ని మనకి మనుస్మృతిలో చెప్పారు. కాబట్టి వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు. ఇంట్లో వర్తమాన వింటూ, ఇంట్లో ఉన్న పిల్లల్ని కళ్ళు చూసుకోవడం, ఇంటిని బాగు చేసుకోవడం, కసులు చెప్పడం, ఇట్లాంటివన్నీ ఇదే ఆమె తపస్సుగా చెప్పారు కానీ ప్రత్యేక తపస్సు చెప్పలేదు. అందుకనే మనకి కాళిదాసు కూడా అవజతమని పుష్ప వేగి సమ్మ అర్ధదక్ష విధిజలానాం బర్హిషాంచో బనేత్రి గిరిశబ్దకార ప్రత్యహంసాసు దేశి నియమితపరిచేదాచంద్రమాదైని. ఆ ఈశ్వరుణ్ణి స్వాధీనం చేసుకోవడం వరకు ఆవిడ 4 పత్రాలు అగ్నులు పెట్టి తపస్సు చేసి చివరికి సిద్ధించుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి అనేక రకాలుగా పరిచర్యలు చేస్తుంది. ఆయన కింద ముందర లేవడం, ఉపజితమని పుష్ప, ఆ పుష్పాలు వేయడం, వేది సమ్మ అర్ధదక్ష వేదిని బాగు చేయడం, ఇట్లా అనేక విశేషాలు చేసి చివరికి ఆయన్ని స్వాధీనం చేసుకుని ఆయన పెళ్లి చేసుకుంటుంది. అంటే వాళ్ళకంటే గొప్పవాళ్ళం ఏం కాదు మన భారతీయులు అంటే. ఇదే వాళ్ళు ఒక తపస్సుగా మనకి చెప్పబడింది. కాబట్టి ఈ పని ముఖ్యంగా స్త్రీలందరూ కూడా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే స్త్రీ వెనకాలే మొహాడిపోతూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాం అనేక చోట్ల. దీనికి కూడా మనకి వేదం చెప్తూ ఉంటుంది. సూర్యో దేవీ రోచమా నామర్య నయోష మభ్యేది పశ్చాత్. సూర్యుడు ఉషకాల పుష్పాదుల దేవతను అనుసరించి ఆయన వెనకాలే వెళ్తూ ఉంటాడు. నయోష మభ్యేది పశ్చాత్ అంటే ఏమిటి? ఆయన ఉషకాలం ముందర వస్తుంది, తర్వాత సూర్యనారాయణ స్వామి వస్తాడు అని చెప్పడం అన్నమాట. అంటే అలా వాటిని అనుసరించి వెళ్ళడం, వాళ్ళ వెనక అనుగమనం చేయడం అనేటటువంటిది కూడా మనకి వేద విహితమైనటువంటిది. అలాగే మనం చూస్తూ ఉంటే స్త్రీలకి ఎంత ప్రాధాన్యం, ఎంత ప్రాధాన్యం 2 ఇచ్చారు అని ప్రాముఖ్యం ఎలా ఇచ్చారు అని చూస్తే మనకి తెలుస్తుంది.
ఆఖరికి పేర్లలో కూడా వాళ్ళ పేరు ముఖ్యమంత్రి ఉంటుంది. తల్లిదండ్రులు, జననీ జనకులు, వాడి హిరణ్య గర్భులు, శశిపురంధరుడు, సీతారాముడు, పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, ఇంకా ఎక్కడ చూసినా కూడా ప్రథమ స్థానం వారికి తప్ప మరొకటి లేదు. మనం త్రిమూర్తుల దగ్గర చూసుకున్నట్లయితే అర్ధోవా ఏష ఆత్మన తత్పత్ని అని ఒక చోటు చెప్తుంది వేదం. అంటే మన శరీరంలో సమభాగం పత్నియే, మరొకటి కాదు, ఇంకోటి లేదు. అందుకని సగం శరీరం భర్తే. అందుకనే ఈశ్వరుడు బ్రహ్మగారేమో జిహ్వని ఆయన స్థానంగా ఇచ్చాడు. మహావిష్ణువు ఇంకొక ముందరకెళ్ళి వక్షస్థలంలో పెట్టుకున్నాడు. ఇది మొత్తం ఈయన బోరాశంకరుడు కదా, మొత్తం సగం శరీరాన్ని ఆవిడ ఇచ్చేశాడు అన్నమాట. అందుకనే శంకరాచార్య కూడా మాట్లాడు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం చేదేవం దేవో నఖలు కుశలస్పందితుమపి తస్మారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమృత పుణ్య ప్రభవతి అంటారు. శివుడు కూడా శక్తి లేకపోతే ఏమీ లేదు. స్పందితుమపి కొద్దిగా కదలడానికి కూడా శక్తి లేదు. అందుకని అమ్మవారి శక్తి అని పేరు. అర్థమైనా? అందువల్ల శక్తి స్వరూపిణి అన్నమాట. అందువల్ల ఆయన లేకపోతే ఏమీ లేదు. అర్థోవా ఏష ఆత్మన యత్పత్ని అంటే అర్థమైంది. అంతేకాకుండా మనకి ఇంకొక చోట మూర్ధానంపత్యురారోహ హృదయాజ విరాట్భవ అని ఒక మంత్రం. అంటే ఆవిడ తలకాయ మీద పెట్టుకోమన్నారు. పెళ్లి నుంచి తీసుకుని ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ మంత్రం చెప్తారు. ఆవిడతో మాట్లాడుతూ నువ్వు వెళ్ళి ఆయన తలకాయ మీద కూర్చోవాలన్నా మూర్ధానంపత్యురారోహ హృదయాజ విరాట్భవ అని తలకాయ మీద పెట్టుకోవాలంటే గొప్పగా చూసుకోమని అర్థం. అలాగే నానాందరి సంభ్రాంతి భవ అందరు చెప్పుకున్నాము. ఇంకా అనేక విశేషాలు ఆ వివాహ మంత్రాల్లో కూడా మనకు ఉన్నాయి. తర్వాత ఇంతే కాదండి, ఇంత కష్టపడి మనం ఇన్ని సంవత్సరాలు చదువుకుని ఆ తర్వాత పట్టాలు తెచ్చుకుని పరీక్షలిచ్చి ఉద్యోగం చేసి ₹1 సంపాదించుకుని ఇంటికి తెచ్చుకుంటే దాని మీద మనకి అధికారం లేదు. గుమ్మంలోకి వచ్చేవరకే పురుషుని ద్రవ్యం మీద పురుషునికి అధికారం. గుమ్మం దాటి లోపలికి వచ్చారంటే స్త్రీకి అధికారం. ఇది కూడా మనకి వేదం చెప్పింది, ధర్మశాస్త్రం కూడా చెప్పింది. దానికి సంబంధించినటువంటి ఉదాహరణ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. అంటే అంత గొప్ప స్థితిని ఇచ్చింది. ₹1 ఖర్చు పెట్టాలి అంటే ఆవిడ అనుమతి లేకుండా ఖర్చు పెట్టేటువంటి శక్తి, అధికారం రెండూ వీడికి లేవు. అంటే ఇంత కష్టపడి చదువుకున్నా, ఇంత సంపాదించినా వీడికి ఏం ప్రయోజనం లేదు. అంతవరకే వాడి ప్రయోజనం. అందుకనే అని మీరు యజ్ఞంలో సరే మనం సొంతాన్ని ఖర్చు పెట్టుకుంటామంటే అది వద్దనొచ్చు, వేరే విషయం. కానీ లోక కళ్యాణం కోసం చేసేటువంటి యజ్ఞంలో కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి సుఖాన్ని పొందేటటువంటి స్వర్గాన్ని పొందేటటువంటి యజ్ఞంలో కూడా ఈయన అనుమతిలో ఖర్చు పెట్టాలి. భారీ నెక్కేసేసి అంటే మొత్తం సంపాదించినటువంటి ధనం మీద అధికారం ఎవరికి అంటే స్త్రీకే ఉన్నది, ఇంకెవరికి లేదు. పత్ని యజమానుల నిర్వహతి ఆవిడ యొక్క అనుమతి తీసుకుని మాత్రమే నిర్వాహణ చేయాలి. అంటే ఇంటికి ఎవరైనా వస్తున్నారు అంటే ముందు ఆవిడ అడగాలి, ఏమీ వస్తున్నారు, మన భోజనం ఏర్పాటు చేస్తావా అని. అట్లా మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లా లౌకికంలోనే కాకుండా యజ్ఞాల్లో కూడా అట్లాగే ఉంది. ఏమిటి అంటే యజ్ఞంలో 2వ రోజు సోమరాజు వస్తాడు. సోమరాజుని తీసుకొచ్చిన తర్వాత ఆయనకి ఆదిత్యేష్టి ఒక ప్రకరణ ఉంది. అంటే ఎవరన్నా మన ఇంటికి వస్తే ఆదిత్యం ఇస్తాం కదా, ఆదిత్యం ఇచ్చేటప్పుడు నిర్వాహణ చేయాలి. అంటే పురోడాశం తయారు చేస్తారు, రొట్టె ముక్కలు. ఆ పురోడాశాన్ని తయారు చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి బియ్యం పండుగలు కావాలి. దాన్ని నూరాలి, విసరాలి, వేయించాలి, నెయ్యి వేయాలి, పురోడాశం చేయాలి. ఆ చేయడానికి బియ్యం కొలవాలి అంటే ఆవిడ తీసుకోవాలి. అట్లాగే ఆవిడ చెయ్యి పట్టుకుని ఆవిడ వెయ్యండి అంటేనే ఆవిడ వేయాలి. అంత ఇది ఉందన్నమాట. లేదా భక్తిని యజమానుమతి లేదంటే అది పనికిరాదు. అట్లాగే కన్యాదానంలో కూడా ఆవిడేమో కాళ్ళు మీద నీళ్లు పోయిస్తారు. కారణం ఏమిటంటే రేపు పొద్దున తేడా కూడా వస్తే నువ్వు ఎవరినో పట్టుకొచ్చావు, ఇచ్చావు, చాలా పెద్ద ఇబ్బంది పడుతుంది నా పిల్ల అని పొద్దున ఆవిడ అనకుండా నువ్వు కూడా ఇష్టపడి కన్యాదానం చేసావమ్మా ఎవరన్నా వస్తుంది. అది లౌకికంగా. వైదికంగా చూసినట్లయితే ఆవిడ అనుమతితోనే కన్యాదానం చేయాలి. ఈ కన్యాదానమే కాదు, మనకి ఈ దశదానాలు ఉంటాయి. గోపూజ హిరణ్యాజ్ఞ వాసుధాన్య రోగ్యం నవడ నిత్యాలు అని 10 దానాలు ఉన్నాయి కదా. ఈ దానాలు చేసేటప్పుడు కూడా ఆవిడ చేత నీళ్లు పోయాలి. అంటే సగభాగం ఆవిడ పుణ్యం రావడం ఒకటి. ఈ చేస్తున్నాడు అంటే ఈ నా ఇష్టంతోనే చేస్తున్నాడు
అని చెప్పి వీడు పెట్టిన అర్థం అన్నమాట. ఇట్లా ఏ రకంగా చూసుకున్నా ఎక్కడ చూసినా వాళ్ళకి ఈ దేవతలకి హరిద్రవ్యాన్ని ఇవ్వాలన్నా కూడా వాళ్ళని అధికారం తప్ప మరొక అధికారం లేదు. ఇంత గొప్ప విశేషాలు దీనికి చెప్తే దీనికి వ్యతిరేకంగా తీసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే రశ్మి స్వాతంత్ర్యం అనేది అనే శ్లోకాన్ని పట్టుకొచ్చి ఇక్కడ చెప్తారు. అయితే దానికి ఎట్లా అర్థం చేసుకోవాలంటే స్త్రీషు దుష్టాసు వార్ష్ణేకి దానికే వర్ణశంకర శంకరో నరకాయన కులధ్వానాన్ని పురస్కృత అని చెప్పి 4 పురుషార్థములకు ప్రధాన భూతురాలైనటువంటిది స్త్రీయే. అందువల్ల ఆవిడ ప్రధానం కాబట్టి ఆవిడ కనుక ఏదైనా కొంత పొరపాటు కనుక చేసినట్లయితే అది మొత్తం కులాన్ని క్షయాన్ని చేస్తుంది. కాబట్టి ఆ జాగ్రత్తగా సంరక్షించుకోవాలని చెప్పారు తప్ప మరొక రకంగా దాన్ని అర్థం తీసుకుని మనం చెప్పకూడదు. మరి అసలు ధనం అంటే ఏమిటి అని చెప్పి ఒక చోట చర్చ చేస్తూ వేదం చెప్తుంది. భార్య పుత్రస్టు దాసస్టు ప్రియ ఏవ ధనాస్మృత అని. అంటే మనకి 3 ధనం అండి. భార్య మొట్టమొదటి ధనం, ముఖ్య ధనం. తర్వాత పుత్రుడు, ఇవి ఉండేది కదా, పుత్రులు ఉండేది 2వ ధనం. తర్వాత దాసుడు, దాసి జనం ఉంటారు కదా, వీరే మనకి ధనం తప్ప మరొకటి కాదు అని చెప్పి చెప్తారు. తర్వాత ఇంకో చోట మాట్లాడుతూ ఎత్ర మహేస్తు పూజ్యంతే రమంతే ఎత్ర దేవత ఎత్రైనాస్తి నభూజ్యంతే సర్వాస్త్ర అఫలా ప్రియ అని చెప్పి చెప్తారు. అంటే ఏ ఇంట్లో స్త్రీ ఎప్పుడైతే బాధపడుతుందో, ఏ ఇంట్లో స్త్రీ ఎప్పుడైతే పూజింపబడదో ఆ ఇంట్లో చేసేటువంటి కార్యాలన్నీ కూడా అఫలాలు అయిపోతాయి, అంటే ఫలరహితములు అయిపోతాయి అని చెప్పి చెప్తారు. తర్వాత ఇంకొక చోట చెప్తూ ఏం చెప్తారు అంటే శోచంతి జామయా ఎత్ర వినత్యాసు తత్పురం అశోచంతి ఎత్రైనా వర్ధతే దధ్య సర్వదా అని ఒక శ్లోకం. ఇందాక మనం చెప్తున్నాం వాడికి దాయభావం లేదు, దానికి కారణం అది. అందువల్ల అయినప్పటికీ కూడా ఆడపడుచు ఎప్పుడైతే ఇంటికి వస్తుందో ఆ వచ్చినప్పుడు లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళైనా సరే ప్రతి పండక్కి కూడా వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ముఖ్యంగా ఆడపడుచుకి అన్నీ కూడా బంగారం కానీ వెండి కానీ పట్టు వస్త్రాలు కానీ సమర్పించి రావాలని స్పష్టంగా దీని ద్వారా మనకి తెలుస్తుంది. అట్లా ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళ వంశం మాత్రమే వృద్ధి చెందుతుంది, అలాగే వాళ్ళ వంశంలో మాత్రమే స్త్రీ యొక్క సమృద్ధి ఉంటుంది అని చెప్పి చెప్తారు. అలా ఎవరైతే చేయరో వాళ్ళు విపరీతమైనటువంటి ఫలాన్ని పొందుతారు అని చెప్పి చెప్తారు. అందువల్లనే మనం ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఆడపడుచుని గౌరవించడం అనేటటువంటి వచ్చింది. దానికి ముఖ్యమైనటువంటి సూత్రం ఇది. అంతేకాకుండా ఆవిడ తెచ్చుకునేటప్పుడు ఒక మంత్రం చెప్తారు. ఆగం దోష్టం మహిషీకో భిరస్వై రాయుష్మత్పత్ని హృదయా స్వర్భిదు అని చెప్తారు. అంటే ఆవిడ తీసుకొచ్చేటప్పుడు ఆవులతో, అశ్వములతో, రథములతో తీసుకురావాలంట. అంటే అవన్నీ కూడా కన్యారాత ఇవ్వాలి వాళ్ళకి. అన్ని కూడా ఆవిడ ఇంటికి వచ్చేటప్పుడు ఈ రకంగా రావాలి అని చెప్పి ఈ రకంగా చెప్తారు. ఆవిడ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఒకసారి మాట్లాడుతూ యథా జాయ మానీయ గృహేషు నిషాదయది కాదు ఏవదతు అని ఒకచోట చెప్తారు. అంటే స్త్రీని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి మనం ఏ రకంగా అయితే సంరక్షించుకుంటామో ఆ రకంగా అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తూ వేదంలో చెప్తారు. ఒక యజ్ఞంలో ఆ ప్రకారంతో మనం చెప్పుకోలేదు. యథా జాయ మానీయ గృహేషు నిషాదయది కాదు ఏవదతు. స్త్రీని ఏ రకంగా మనం గొప్పగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా పూజిస్తూ సంరక్షిస్తూ కాపాడుకుంటూ ఉంటామో ఆ రకంగా చేయాలి. కానీ ఇక్కడ అధర్వణ వేదంలో ఒక మంత్రం ఉంటుందండి. ఈ స్త్రీకి సంబంధించినటువంటి మంత్రం అది కనుక పారాయణ చేసినట్టయితే ఈ స్త్రీకి కొంగు ముడేసుకుని తిరుగుతూ ఉంటారంటారే అది సిద్ధిస్తుంది. భర్త వశీకరణ మంత్రం అన్నమాట. అంత వాడు ఎంతలా అయిపోతారంటే అభిప్రాయము జాతైన దధాన విభవాస యథాశోక మకేవలం నామ్యాసాం కీర్తయాష్టము అని ఒక మంత్రం. అంటే ఇతర స్త్రీల యొక్క నామోచ్చారణ కూడా వాడు చేయడు. అంత స్థితికి ఆ భర్తని ఆవిడ వశం చేసేసుకుంటుంది అన్నమాట. అటువంటి మంత్రాలు కూడా ఉన్నాయి. ఆ రకమైనటువంటి క్రియాకలాపాలు చేసి ఆ రకంగా ఉన్నటువంటి వారు ఈ మధ్య కూడా ఇప్పటికీ ఉన్నారు. మేము కూడా చూసానటువంటి వారు. అంటే భర్త భార్య మీద విముఖంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ మంత్రాలు చెప్పి ఏవో కొంత కుంకుమ ఇవ్వడం ఏదో చేయడం చేస్తే ఆ రకంగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇటువంటి మంత్రాలు కూడా మనకి ఉన్నాయి. సరే ఇంత చెప్తున్నారు. మరి స్త్రీ సాగమనం గురించి ఏమిటి అంటే దాని దగ్గరికి వెళ్ళేటప్పటికీ ప్రేమాతిశయం చేత వాళ్ళు ఆ రకంగా అప్పుడైతే అవ్వాలేదో కానీ ప్రత్యేకంగా స్త్రీ సహగమనం అనేటటువంటిది వికల్పంగా కొన్ని చోట్ల లేదు. అందువల్లే ధర్మరాజు అనేటువంటి కుంతి ఆవిడ ఉండడం, శ్రీరామచంద్రమూర్తి తల్లి కైకేయి దశరథుడు వెళ్ళిపోయిన ఆవిడ ఉండడం,
జరుగుతూ ఉంటాయి. కొంతమంది వేరే ఆ వివేకాన్ని తట్టుకోలేక వెంటనే వాతావరణంగా వెళ్ళిపోవడం అలా జరిగింది తప్ప ప్రత్యేకంగా వీళ్ళు చెప్తున్నట్టు భయంకరమైనటువంటి స్థితి అయితే మనకి లేదు. అందుకనే బాణుడు ఒకడు అంటాడు, స్వయంజే నిజహాది పరీక్ష పరిత్యాజ్యాహ అని చెప్పి చెప్తారు. అది ప్రకరణం, అది వేరే విషయం. అయితే అట్లాగే పూర్వయుగాల్లో మాత్రం కొన్ని ఉన్నాయి. యథవాయాం భుజోత్పత్తు దేవరస్య నియోజనం బాలికా క్షతయోన్యష్ట పరే నాణ్యేన సంస్కృతి అని కణిగానాం అసవర్ణానాం వివాహశ్చ ద్విజాతికి ఉభాయా పునర్వివాహ జ్యేష్ఠాంశో గోవతస్తదా అని ఇవా కొన్ని విశేషాలన్నీ కూడా మిగిలిన యుగాల విశేషాలు తప్ప అవన్నీ కూడా ఈ యుగంలో ఉంచేటటువంటి విశేషాలు కాదు. వాటిని మనం స్మరించవలసినటువంటి అవసరం కూడా లేదు. తర్వాత ఋతుధర్మాలు ఒకటి చెప్పేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాము. తర్వాత చాలా ముఖ్యంగా ఈ కాలంలో మనం చూస్తున్నాము, అనేక మంది అనేక రకాలుగా ఈ ఇబ్బంది వచ్చే బిడ్డలో కలిగేసుకుంటూ ఉన్నారు. దాని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దానివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కానీ వేదంలో ఏదైనా చెప్పిందా మీరు చెప్తున్నారు అంటే ఒక చోట వేదంలో 2వ అధ్యాయంలో పంచమ పరిస్థితిలో కనిపిస్తూ సంహితగా కృష్ణగిరిపై దేవతీ శాఖలు ఏమిటి అంటే విశ్వరు గోపై రాష్ట్ర పురోహితో దేవానామాసీత్ స్వస్త్రీయోసురాందస్త్రీని శ్రీభుషాన్యాసం స్వపానం సురాపానమన్నాదనం స ప్రత్యక్షం దేవేభ్యో భాగవదదు పరోక్షమసురేభ్య అని ఒక అనువాదం ప్రారంభమవుతుంది. దాంట్లో విశ్వరూపుడు అని ఒక ఆయన కృష్ణ ప్రజాపతి యొక్క కుమారుడు. ఆయన అసురుడికేమో మేనల్లుడు, ఈయన దేవతలకేమో పురోహితుడు. పురోహిత శబ్దానికి ఏంటి అంటే వాళ్ళ యొక్క హితాన్ని కోరేటటువంటి వాడు అని ఒక అర్థం. పురాణాన్ని హితాన్ని కోరేటటువంటి వారు అర్థం. మొట్టమొదటిగా యజమాని యొక్క హితాన్ని తన హితాన్ని కూడా మానుకుని కోరేటటువంటి వాడు అని మరొక అర్థం. ఇటువంటి ఆయన విశ్వరూపుడు. ఆయన అది విశ్వరూపుడు పేరు ఎట్లా వచ్చింది ఆయనకి అంటే 3 దంతాలు ఉన్నాయి. ఆయనకి 3 శిరస్సులతోటి సాత్విక శిరస్సు, రాజస శిరస్సు, తామస శిరస్సు అని 3. ఆ సాత్విక శిరస్సుతోనేమో సోమభక్షణ చేస్తూ ఉంటాడు. రాజస శిరస్సుతో అన్నాన్ని తింటూ ఉంటాడు. తామస శిరస్సుతో సురాన్ని తాగుతూ ఉంటాడు, అంటే కళ్ళు తాగుతూ ఉంటాడు, సురాపానం చేస్తూ ఉంటాడు అని. సరే, ఇంకా ఆయన దేవతల దగ్గరికి వెళ్ళి దేవతలు అందరూ చూస్తుండగానేమో దేవతలకి హవిర్భాగాలు ఇవ్వనాయన ఇంకెవరికి ఇవ్వక్కర్లేదు అని చెప్పేవాడు. పరోక్షమసురేభ్య సర్వస్మై వై ప్రత్యక్షం భాగం వదంతి తస్మా ఏవ పరోక్షం వదంతి. ఆ అసురుల దగ్గరికి వెళ్ళి మీరు దేవతలకి హవిర్భాగాలు ఇవ్వబాగండి, రాక్షసులకి హవిర్భాగాలు ఇవ్వండి, అప్పుడు దేవతలు క్షీణించిపోతారు, వాళ్ళు మన యుద్ధంలో గెలవచ్చు అని ఈ రకంగా చెప్తారు. వాళ్ళు ఆగిరేయుడు కదా, మేనరుడు కదా అర్థమన్నమాట. సరే, ఎవరికి కూడా బహిరంగంగా చెప్పేటువంటి మాట నచ్చదు. రహస్యంగా ఏం చెప్తారో దాని మీద అందరికీ కూడా ప్రీతి అనేటటువంటిది తస్య భాగము విధ అంటారు. వారి దాని మీదే ఎక్కువ ప్రీతి ఉంటుంది. అందువల్ల ఆ మాటే వినడం, ఆ రకంగా రాక్షసులు చేస్తూ ఉండడం, అలాగే ఋషులు వాళ్ళందరూ కూడా ఆ రకంగా చేస్తూ ఉండడం చేశారు. చేసేటప్పటికీ దేవతల భాగాలు తగ్గిపోయినాయి, శక్తి క్షీణిస్తారు. ఆ విషయం తెలిసింది ఇంద్రుడికి. నువ్వు త్రికాలంతుడు కదా, వెంటనే ఏం చేయాలని చెప్పి ఆలోచించాడు. ఆయన వచ్చి వెంటనే ఆ విశ్వరూపుడిని చంపేశాడు. చంపేసిన తర్వాత పెద్దవాళ్ళు ఇలా కొంతకాలం ఇట్లాగే జరిగితే ఈ పర్యావర్తయతి అని ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. మొత్తం అంతా లోకాలన్నీ అగ్రవర్తం అయిపోతాయి. ఎవరోకం లేకపోతే మన లోకం లేదు. అందువల్ల అదంతా పాడైపోతుంది దృష్టి అని చెప్పి ఆయన వాడు బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా చంపేశాడు. చంపేసినప్పటికీ అస్యాం జరినా బ్రహ్మహత్యాం పాగృహ్ణాత్ తాంసం వత్సరముఖ తం భూతాం యజ్ఞక్రోశం బ్రహ్మహన్యతి. న్యాయంగా బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడికి పుణ్యం కానీ పాపం కానీ ఏమీ ఉండదు. అందువల్ల ఆయన సుబ్రహ్మణ్యం మాట్లాడి చెప్తారు కదా, సుబ్రహ్మణ్య ఆత్మానం. ఆయనకి బ్రహ్మజ్ఞుడు కాబట్టి ఆయన బ్రహ్మహత్యాపాదం ఉండదు. కానీ ఈ విషయం అందరికీ తెలియదు కదా. వాళ్ళందరూ కూడా ఆయన బ్రహ్మహత్య చేసిన వాడా అని చెప్పి అందరూ అంటున్నారు. రోగులు అందరూ కూడా అంటుంటే ఆయన బాధ కలిగితే మనం చేసినటువంటి పాపాన్ని పుణ్యాన్ని చూసినటువంటి వాడు చిత్రగుప్తుడు యముడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నేనే చేశాను, బుద్ధిపూర్వకంగా చేశాను అని చెప్పి చెప్తారు. అంటే బుద్ధిపూర్వకంగా చేస్తే ఒక ఫలితం, అనుకోకుండా చేస్తే ఒక ఫలితం. ఇక దీని గురించి మాట్లాడుతూ మనకి విద్యారణ్య స్వామి వారు ఉపోద్ఘాత భాష్యంలో చెప్తారు. స్వయం కృత అర్హస్తేన కారయిత పునః పునః కృత
మనసాకృత వాచ అక్షయజ్ఞాత అని 4 విశేషాలు చెప్తారు. పుణ్యం కానీ పాపం కానీ. అంటే మనస్సుతో చేస్తే ఒక రకమైనటువంటి ఫలితం, వాక్కుతో చెప్తే ఒక రకమైనటువంటి ఫలితం, నిజంగా కాయేన శరీరంతో కనుక చేస్తే ఒక రకమైన ఫలితం, ఇంకోటి చేతి చేయిస్తే ఒక రకమైన ఫలితం, కానీ పునఃకృత మళ్ళీ మళ్ళీ చేస్తే ఒక రకమైన ఫలితం అన్నమాట. ఇవన్నీ విశేషాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి, పుణ్యానికి పాపాలే రెండింటికి కూడా. అయితే ఈయన వెళ్ళి స్వయంగా ఒప్పుకున్నట్టు బుద్ధిపూర్వకంగా చేశారు, వాళ్ళు ఇలా చేసుకున్నాడు. ఈ ఇదే కాదు ఇంకా దాకా చేశాడు. ఇంద్రోయతీం సాలాంకేభ్యః ప్రాయచ్చతు తాం దక్షిణత ఉత్తర వేద్యాదన్ తత్రోక్షణీయ ఉచ్ఛ్వసేదాన్ని కొన్ని మాత్రం. అంటే కొంతమంది సాధువులు వేషం వేసుకుని మన దుష్టులు మేము సన్యాసం అని చెప్పి తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఇంద్రుడు చంపేశాడు. మన సాధువుని చంపచ్చా పాపం కదా అంటే వాళ్ళు ఒరిజినల్ వాడు కాదు, డూప్లికేట్స్ మా 24 గారు కాదు, ఏదో జీవితం గడపడం కోసం వేసుకునేటువంటి వారు, లేదా ఒకరిని మోసం చేయడం కోసం వేసుకునేటువంటి రామనాథుడు రావా అది వేషం వేసుకుని అట్లా వేసుకునేటువంటి వారు. ఈ రకంగా ఉన్నాడు కాబట్టి ఆయన అప్పుడు బ్రహ్మహత్య లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. అయినప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఈ మంచి వీళ్ళందరూ కాకుండా సంవత్సరం వాడు సంవత్సరం ఒక రోజు కాదు, సంవత్సరం వాడు పైగా మనకాలం కాదు, దేవతల కాలం, సంవత్సరం వాడు అనుభవించాడు. వాళ్ళంతా కూడా బ్రహ్మహత్యని ఎక్కిరించారు. సరే ఇట్లా కాదు పరిస్థితి చెప్పి ఆయన ఈ బ్రహ్మహత్య పథకాన్ని పోగొట్టుకుందాము అని చెప్పి ముగ్గురు దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి మన వేదంలో ఉన్నటువంటి మంత్రంలో చెప్తుంది. ఇతర పురాణాల్లో జలానికి కూడా ఇచ్చారు అని చెప్పి చెప్తారు. అందువల్లే జలాన్ని ఎవరు జలంలో స్నానం చేస్తే మనం పవిత్రంగా అవుతాం. జలం గురించి సంబంధించిన విశేషాలు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. సర్వమైనటువంటి దాంట్లో పచ్చులోపాప యజ్ఞోపాప సర్వదేవతలు కూడా అద్దేవతా స్వరూపమని 4 విశేషాలు ఉంటాయి. కాబట్టి ముగ్గురికి నలుగురికి పంచారు. నలుగురికి పంచినప్పుడు జలదేవత పంచేటప్పుడు ఆ బ్రహ్మహత్య ఏ రూపంగా బయటకు వచ్చింది అంటే ఈ మురుగు రూపంగా బయటకు వచ్చింది. అందువల్ల మురుగుని ఎవరు కూడా తాకకూడదు. స్నానం చేసిన మురుగు దగ్గర తాగినట్లయితే చాలా బాగా వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఆ బ్రహ్మచారంగా వెళ్ళిపోయింది అని చెప్పారు. సప్పుడు చది ఉపాసి దస్కై బ్రహ్మహత్య ఏదైతే ఎవరికి రానేది సాపురవి ఎద్దరం రుణై ఖాతా ఆత్మలాభ నిశ్చయంతి మన్యారు ఆవిడ చెప్తుందంటే వెళ్ళి భూమాతను అడిగారు. ఎందుకంటే తల్లిని మించినటువంటి దైవం లేదు. భూమాతని మనం చేసేటువంటి అన్నింటినీ భరించేది అంటే ఒక తల్లి, ఒక భూమాత మాత్రం మరొక లేదు. ఆవిడ మొట్టమొదటిగా వెళ్ళి ఆవిడని అడిగారు. సరే అట్లాగే నేను భరిస్తాను, మరి నాకేం స్టవ్ అడుగుతున్నారు. అడిగితే నాకు వరం ఇవ్వు, నేను ఎక్కడైతే తగ్గుతారో అక్కడ మళ్ళీ సంవత్సరం లోపు నేను కూడిపోవాలి, ఎవరు వచ్చి ప్రత్యేకంగా వచ్చి మట్టి పోయేయడం లేదు, కూడిపోవాలి అని చెప్పి అడుగుతుంది. అట్లాగే ఆ వరాన్ని ఇస్తారు. అందువల్ల మరి ఈ బ్రహ్మహత్య ఎక్కడికి వెళ్ళింది అంటే ఈ కుశల క్షేత్రము శక్తి వేదాన్ని చెప్తారు. అందువల్ల తస్మాదాహిత ఆత్మ శ్రద్ధాదయ వస్తువు దగ్గర నావస్తే బ్రహ్మహత్య ఇంకేశావరణం అని అది బ్రహ్మహత్య స్వరూపం. సౌటి మేళని మనం కూడా ముట్టుకోకూడదు, ఎవ్వరు కూడా సౌటి మేళని ముట్టుకోకూడదు. అలాగే ఆ ఉదకాల్లో చెప్పినటువంటి దాన్ని కూడా నొరగ కూడా ముట్టుకోకూడదు. సరే అయిపోయింది. దాంట్లో 33% ఇచ్చేసాడు ఆవిడ. అప్పుడు చలి ఉపాసన అయిపోయింది. తర్వాత రెండు ఇంకో దగ్గరికి వచ్చి సవనస్పతి ఉపాసీయదు అస్తి బ్రహ్మహత్య ఏది ఎప్పుడు గృహీతేతి పేరు వన్పరంపరనామకే రత్నాలు రాహవిష్యంలో అని వనస్పతుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించాక ఈ చెట్టు దగ్గరికి వచ్చిన 2 విశేషాలు ఉంటాయండి. వనస్పతులు వేరు, వాళ్ళు ఇంకోటి ఓషధులు వేరు. ఓషధులు వేరు, వనస్పతులు అంటే పుష్పం లేకుండా సాక్షాత్తుగా ఫలం వచ్చేటటువంటి చెట్లు కొన్ని వృక్షములు, అలాగే పుష్పం వచ్చి పిండి వేసి తర్వాత పండు వచ్చేటటువంటి చెట్లు వేరు. 2 తేడా ఉందన్నమాట. సరే ఆ రోజుగా మనకు అనవసరం. ఇప్పుడు ఆ వనస్పతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రార్థించారు. మీరు కూడా దీంట్లో ఒక 33% తీసుకోండి. ప్రార్థించేటప్పటికి వాళ్ళు అట్టగే తీసుకుంటాం, మాకు కూడా వరం ఇవ్వండి అని అడిగారు. ఏమిటి ఆ వరము అంటే చిన్న ప్రదేశము నుండి, అంటే ఎవరన్నా వచ్చి గొప్పతో కనుక జరిగినట్లయితే ఆ ప్రదేశం నుంచి మళ్ళీ మాకు మొక్క రావాలి. ఎక్కడ మూలంలో గుర్తేసినా సరే, ఎంత చిన్న వృక్షమైనా పెద్ద వృక్షమైనా మళ్ళీ అక్కడి నుంచి మొలక వచ్చేస్తుంది. దానికి ఆ వరాన్ని ఇచ్చారన్నమాట. అది ఆ రకంగా అందువల్ల ఇప్పటికీ సహస్ర వర్షాలు భయం హేమ అని మనం చెప్తాం. ఆ రకంగా మొక్క ఎక్కడ కొట్టినా మళ్ళీ చిగురు వస్తూ ఉన్నా మనం చూస్తూ ఉంటాం. ఆ వరం అన్నమాట. అయితే వీళ్ళకి పాపం ఎట్లా ఉన్నది అంటే
ఎక్కడైనా ఒక చోట కొట్టినట్లయితే కొన్ని వృక్షములకి ఎర్రటి జిగురు వస్తుంది. ఆ జిగురుని ముట్టుకోకూడదు, అది బ్రహ్మహత్యా స్వరూపం. అట్లాగే ఇంగువ అది తినకూడదు. అట్లాగే ఎర్రగా వచ్చే జిగురు ఒకటి, చెట్టు ఆటోమేటిక్గా చెట్టులో కూడా వస్తుంది పట్టకుండా, అదొకటి. తర్వాత కుట్టితో ఎర్రగా వస్తుంది ఒకటి. సో అలాగే కుట్టితో కూడా ఒక రకమైనటువంటి ద్రవం దారుతుంది. ఇవి రెండు కూడా ఇంగు అని చెప్పి చెప్తారు. మనం వదిలి ఇంగు కాదు మనకు తెలియదు, కానీ మనకి హరిద్వార్ వెళ్ళినట్లయితే ఆ ఇంగు ఉంటారు, కొద్దిగా వేసినా చాలా భయంకరమైన వాసన వస్తుంది. అది మాత్రం ఎట్టి పరిస్థితులు తినకూడదు. అది కూడా సాక్షాత్తు బ్రహ్మహత్య స్వరూపం అన్నమాట, దాన్ని ముట్టుకోకూడదు. అదొకటి. ఈ రకంగా రెండో భాగం అయిపోయింది. మూడో భాగం వెళ్ళేటప్పటికీ స్త్రీల దగ్గరికి వెళ్ళారు. సస్త్రీషం సాధముపాసేదదు అస్కై బ్రహ్మహత్య యువతి యమృతి దితాపృగం పరం ప్రణామహై. వాటికి వీళ్ళు అడిగారు. స్త్రీ సంసాదం ఒక విశేషం ఉంది. సంసాదం అంటే సభ, అంటే ఇప్పుడు మనం ఏ రకంగా అయితే సభలు చేసుకుంటున్నామో అట్లాగే స్త్రీలకు కూడా ప్రత్యేకం సభలు ఉండేవి. మహిళా వర్గ సభలను చూస్తూ ఉంటాం కదా, ఆ సినిమాలో ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయో తెలియదు. అంటే వాళ్ళు కూర్చుని అక్కడ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఏం మాట్లాడుకుంటారు అంటే ఇప్పుడు వచ్చిన సీరియల్ వీటి గురించి కాదు, పురాణాల్లో ఉన్నటువంటి అనేక విశేషాలు వాళ్ళు చర్చించుకునేవాళ్ళు. స్పష్టంగా రాస్తారు ఆ మాటలు. పురాణాల్లో ఉండేటువంటి విశేషాలు మనకు కూడా చిన్నప్పుడు చాలా మంది మధ్యాహ్నం కూడా ఒత్తులు చేసుకుంటూ పురాణ శ్రవణం చేయడం అనేటటువంటిది పూర్వం చాలా మందికి తెలుసు, మధ్యాహ్నం కూడా. అట్లా ఆ స్త్రీ సంసాదానికి వెళ్ళి ఆయన అడిగారు. అడిగి మీరు కూడా దీంట్లో భాగాన్ని పంచుకోండి అంటే అట్లాగే పంచుకుంటాం, మాకు వరం ఇవ్వండి. ప్రథమ కలయికలోనే గర్భం వచ్చినప్పటికీ కూడా ఋతు ధర్మం వలన మాకు ప్రసవం అయ్యే వరకు కూడా పురుష సంగమం కావాలి. అలాగే పురుష సంగమం వల్ల మాకు గర్భం యొక్క విచ్ఛిత్తి అవ్వకూడదు. అందువల్ల 9 నెలలు 10 నెలలు వచ్చినా కూడా సంగమం వల్ల ఎటువంటి ప్రమాదం జరగకపోతే శుభం కూడా దానివల్ల అంటే వృద్ధి కూడా జరుగుతుంది అని చెప్పి చెప్తారు. ఆ వరాన్ని వారు కూడారు. అది అదనమే కాకుండా గర్భోపద్రవ ప్రత్యేకాలు విశిష్ట దినకృత అస్మాకం మాభూజిత వరహ అని చెప్పి రాస్తారు. అంటే గర్భోపద్రవం ఒకటి కలగకూడదు. రెండవది 9 నెలలు నిండే వరకు పురుష సంగమం కావాలి మాకు. మూడవది కొన్ని విశిష్ట దినాలు ఉంటాయి సంగమానికి. ఏమిటి అంటే నామాస్యాన్ని నిరింద్రియస్యాదని ఏకాదశి అమావాస్య పోటీ ఇలా విశిష్ట దినాలు కొన్ని ఉంటాయి. ఆ విశిష్ట దినాల్లో స్త్రీ సంగమం పనికిరాదు అని చెప్పి చెప్తారు, మిగిలికి వేయిపోతారు. కానీ స్త్రీ కనుక కోరితే ఎప్పుడు కోరితే అప్పుడు చేయాలి, సంగమం చేయవచ్చు అని ఒక వాక్యం యథాకాని భవేద్వామి స్త్రీనాం వరమనుస్మరణ అని చెప్పి మనుషులతో మనకు కనిపిస్తుంది. అందువల్లనే ఆయన సంధ్యా సమయంలో కలవడం, భయంకరమైనటువంటి హిరణ్యగర్భుడు హిరణ్యాక్షుడు లాంటి రాక్షస భాష్యాలు తెలియదా మీలో కలిగారు అంటే వాళ్ళ కోరిక కోరడం మూలాన ఎప్పుడైనా సరే కలిసి తీరాలి. అందులో స్త్రీ కనుక కోరినట్లయితే దోషం ఉండదు. ఆ దోషాన్ని కూడా వాళ్ళు కోరారు. ఆ రకంగా వాళ్ళు కోరడం వలన ఆ 3 వరాన్ని వారికి ఇచ్చారు. ఆ తర్వాత ఆవిడకి ఈ బ్రహ్మహత్యా వారిని వాళ్ళ గురించి చుట్టుకున్నది. అది ఎట్లా ఉన్నది అంటే కంచుకొనలాగా ఉన్నది అని చెప్పి విద్యారణ్య స్వామి వారు రాస్తారు. అంటే కంచు అంటే చొక్కా మనం ఎప్పుడు తీసుకెళ్ళడానికి పోతుంది, గట్టిగా పట్టుకుంటుంది మన కోసంలాగా, అట్లా పట్టుకున్నది. అందువల్ల సంబద్ధత సహాసీత అని చెప్తారు. అంటే ఈ ఆ ముట్టైన ఇబ్బంది వచ్చిన సమయంలో, వయస్సులైన సమయంలో వాడిని కనీసం చూడకూడదు, వాడితో మాట్లాడకూడదు, వాళ్ళ స్వామ్యం కలిగినటువంటి అన్నాన్ని భుజించకూడదు. తమ మలోద్వాస సంబద్ధత. ఒక ఆయన అన్నాడు పూర్వమీమాంసలో, ఇవన్నీ కర్తార్థాలు వాళ్ళు రోజువారి విషయాల్లో కాదు, యజ్ఞాల్లో ఇవన్నీ చేయాలి, ఇట్లు కాదు అన్నాడు. యజ్ఞ ప్రకరణంలో కాదు ఆయన, యజ్ఞ ప్రకరణంలో అసలు ఆ స్త్రీని అక్కడ కూర్చోబెట్టరు, విడిగా శాల వేసి కూర్చోబెడతారు. కాబట్టి ఆయన ప్రసక్తే లేదు. ప్రసక్తి ప్రాప్తిపూర్వకు ఈ నిషేధ కదా మనకి వాక్యం. ప్రాప్తి ఉంటే అక్కడ నిషేధం ఉంటుంది, అక్కడ ప్రాప్తి అనేది నిషేధం ఎట్లా ఉంటుంది. కాబట్టి ఇది పురుషార్థము అని చెప్పి దాని మీద చర్చ చేసి దాన్ని సిద్ధాంతం చేస్తారు. అందువల్ల వాడిని సమయంలో మాట్లాడడం కానీ వాడి కొంత దూరంలో ఉండాలి అని చెప్పి చెప్తారు. ఎంత దూరం అంటే 2 యుగముల దూరము. యుగం అంటే ఏమిటి అంటే గాలి, బండి గాలి ఉంటుంది, ఆ 2 యుగాలు మినిమం అంత ఉండాలి అని చెప్పి చెప్తారు. ఆ రకంగా వాళ్ళు ఉంచాలి అని చెప్పి చెప్తారు. ఇట్లా అనేక విశేషాలు చెప్పి
ఎందుకని అంటే వాళ్ళ సమయం ఆ సమయంలో వాళ్ళకి బ్రహ్మహత్య అనేటువంటి పట్టుకుని ఉంటుంది. అందువల్ల అలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తారు. అంతేకాకుండా తత్స్వామికం తత్స్పృష్టం అన్న అధ్యాదు అని చెప్పి చెప్తారు. ఎందుకయ్యా ఇవన్నీ చేయడం అంటే యామల వద్వాసం సంభవంతి యస్త దోజాయ దేశోభిషస్త యామరం ఏకస్మీ స్నేన యాపరా దీర్ఘస్మీ ముక్షమగల్ప యాస్మాదిదస్య అంశమార్గ యాభ్యంతేదస్మీ దుష్కర్మ యా ప్రణితేదస్మీ కమధి అపమారీయాన్నేదస్మీ కాణః యా దదోధావదేదస్మీ శ్యామదండు యా నఖాలిని వృద్ధదేదస్మీ పునఖీ యా కృత్యదస్మీ క్లీబః యా రజ్జుం జగతి అస్యా ఉద్బంధుగః యా కర్వేణవది అస్యా ఉన్మాదుగః యా కర్వేణవదిదస్మీ కర్మస్మిశ్రోరాత్రేణ వృంజవేదు అంజలినా భాతివేదు కర్వేణ భాపాత్రేణ ప్రజాయే గోభీతాయ అని అనేక రకాలైనటువంటి నిషేధాలను చెప్పింది. అంటే ఆ సమయంలో కనుక సంగమం చేస్తే మిథ్యాపవాద యుక్తులు పుడతాడు అని. అట్లాగే అరణ్యంలో కనుక అరణ్యం చేస్తే సంగమం కనుక జరిగితే దొంగ పుడతాడు అని చెప్పి, అట్లాగే ఆ ఇష్టం లేకుండా కనుక సంగమం చేస్తే ముఖ్యగల్ప సభలో స్పష్టంగా మాట్లాడడం చేత కానీ సభా తిరిగితనం కలిగినటువంటి వాడు పుడతాడు అని. కనుక ఆ సమయంలో 3 రోజులు స్నానం చేస్తే కనుక నీటిలో చనిపోయేటటువంటి పుత్రుడు పుడతాడని, అట్లాగే ఆవిడ ధరణి పోసుకుంటే కుష్ఠుడు కలిగినటువంటి వాడు పుడతాడని, అంటే ఆవిడ ఇంకొక పని చేస్తే బట్టతల కలిగినటువంటి వాడు పుడతాడని, ఆవిడ ఏదైనా రాస్తే బట్టతల కలిగినటువంటి పుడతాడని, ఇంకా ఇట్లా అంశుమారు గోయ అభ్యంతే అభ్యంతరంగా ఆవిడ చేసినట్లయితే కుంటివాడు పుడతాడని, ఉత్తరాంత గుడ్డివాడు కంటకి ఖాళీ పెట్టుకుంటే యాంతే దస్మీ కాణః గుడ్డివాడు పుడతాడని శ్రీ అదో ధావతే వాడు కనుక పళ్ళు తోముకుంటే తిప్పి పళ్ళు వాడు నవిల దంతులు పుడతాడు అని తస్మై శ్యామదమియ నఖాలి ఉంటే ఖాళీగా కూర్చుంటారు కదా, గోడు తీసుకున్నారు అనుకోండి తిప్పి వాళ్ళు పుడతాడు. అంటే ఖాళీ తగ్గుతారు తృణాలు ఏమన్నా చలనం చేశారనుకోండి తాడుతో ఉద్యోగం చచ్చిపోయినటువంటి పుత్రులు పుడతారు. సంతానం కలుగుతారు, పుత్రుడు అవ్వచ్చు పుత్రి కావచ్చు. అలా కాకుండా ఏదన్నా పూర్వకాలం రజ్జువుని పేనేవాడు, ఆ రజ్జువు అంటే పేరునట్లయితే ఆ రజ్జువుని ఉరేసుకుని తెచ్చిపోయినటువంటి సంతానం కలుగుతుందని, ఇట్లా అనేక రకాలైనటువంటి ధర్మాలన్నింటినీ కూడా చెప్పారు. ఇంకా చివరికి ఏంటంటే పుట్టి పాత్రలో కనుక ఆవిడ నీరు తాగినట్లయితే పుట్టి పిల్లవాడు పుడతాడని, అందువల్లే పూర్వకాలం బారు పాత్ర వడించి పుట్టింటి వారు పంపించేవారు. అది ఆచారంగా ఉండేది. పుట్టింటి చెడు ఒక వస్తువులాగా అయిపోయిందంటే దాని ఆ పరిస్థితి ఏంటంటే బారుగా ఉన్నది మాత్రమే ఇవ్వాలి. తస్మై కర్వ శ్రీ శ్యామదమియా ముఖామిని ఉన్మాదు గోజా వర్ణే పర్ణంతో కానీ తాగినట్లయితే పిచ్చివాడు పుడతారు. ఉన్మాదు గోజా కర్వే ఉద్బంచు గోజా వర్ణే ఉన్మాదు కర్వే నవది తస్మై కర్వస్మిశ్రోరాత్రి అంజలినా బాపివేదు ఎట్లా తాగాలి అంటే అంజలి నీరు పుచ్చుకుని తాగాలి. లేదంటే అకర్వేణ బాపాత్రేణ బారుగా ఉన్నటువంటి ఒక చెంబు తీసుకుని దాంతో తాగాలి. ఎందుకు ఇవన్నీ చేయడం అంటే ప్రజాయి గోపీఛాయ మనకు పుట్టబోయేటటువంటి సంతానాన్ని సంరక్షించుకోవడం కోసం ఇవన్నీ చెప్పారు తప్ప వేదం మరో జాగ్రత్తగా చెప్పలేదు. ఇప్పటిదాకా అనేక విశేషాల్లో వేదం ఇట్లా ఇంత గొప్పది స్త్రీ అని చెప్పింది. తర్వాత వారు చేయవలసినటువంటి ధర్మకార్యాలు చెప్పింది, వారు చేయకూడనటువంటి విశేషాలన్నింటినీ కూడా చెప్పింది. ఇవన్నీ కూడా యథాశక్తిగా మనం అందరూ చెప్పుకున్నాం. చివరిగా సుమంగళి విజయం వధూరిమాంసమే తపశ్చత సౌభాగ్యమస్తి తత్వాయ అథ స్కంద్యపరేతన అని ఒక మంత్రం కథల్లో మనకి వస్త్రాలు ఇచ్చేటప్పుడు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఈ మంత్రానికి అర్థం ఏమిటి అంటే ఈ శోభనమైనటువంటి మాంగళ్యం కలిగినటువంటి ఈమెని దేవతలందరూ కూడా వచ్చి చూసి ఆమెను ఆశీర్వచనం చేసి తిరిగి మరలా వారు వారి స్థానానికి వెళ్ళాలి అంటే అర్థం. ఏమిటి దాని దేవతలకి వెళ్ళి సంబంధం ఏమిటి అంటే మనం పుట్టేటప్పుడు 3 రుణాలతో పుడతాం కాబట్టి ఆ రుణాపాకరణం జరగాలి అంటే యజ్ఞం హృదయా విదృభ్య యజ్ఞేన దేవేభ్య హృదయా విదృభ్య అని మనకి 3 రుణాలు ఉంటాయి. విషురుణం, పితృరుణం, దేవతారుణం. విషురుణం తీరాలంటే యజ్ఞాన్ని వేదాధ్యయనం చేయాలి. అలాగే ఋషులు దేవతారుణం తీరాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయాలంటే పత్ని దేవతలు అధికారం లేదు, ఒక స్త్రీకి అధికారం లేదు. అందులో శత్రుత్వమైన లక్ష్మీత్వం చేసుకోవాలి అంటే వాళ్ళు పతి కలిగి లేకపోతే కొడుకు
లేదంటే కూతురు వాళ్ళు చేస్తారు. అందువల్ల అలాగే వీడి కూడా ఒకరిగా ఉన్నప్పుడు ఏ అధికారులు ఉండవు. అందువల్ల వీళ్ళిద్దరూ కలిసి భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి యజ్ఞాలు చేస్తారు, మనకి ఆవిర్భావాలు ఇస్తారు అన్నటువంటి ఆనందంతో ఈఎం సుమంగళి వాళ్ళందరూ కూడా చూడటం కోసం సమయం భవిష్యత్తు వాళ్ళందరూ కూడా చూస్తారు వచ్చి భవిష్యత్తులో ఈవిడ యజ్ఞం చేస్తుంది, మనందరికీ కూడా ఆవిర్భావాన్ని ఇస్తుంది అని చెప్పి చాలా ఆనందంగా వచ్చి చూసి వెళ్తారట. అందువల్ల ఆ రకంగా స్త్రీ యొక్క గొప్పతనాన్ని దేవతలు కూడా కొనియాడారు. ఈ రకంగా మనకు తోచినటువంటి విశేషాలని మనం యథాశక్తిగా ఈ కార్యక్రమంలో చెప్పుకున్నాం. ఇంట్లో ఏమన్నా గుణదోషాలు ఉంటే క్షమించి పెద్దలు గుణాలు 4గా భావించి దోషాలు ఏమన్నా గుణాలన్నీ మా గురువుగారి కృపావశం వల్ల లభించినగా భావించి దోషాలు ఏమన్నా ఉంటే అవి 4గా భావించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ఇంతసేపు ఓపిక ఉన్నటువంటి అందరికీ కూడా అనేక సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి అందరికీ కూడా అనేక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. రేపటి నుంచి కూడా మనకి కార్యక్రమం 6:30కి ప్రారంభం అవుతుంది. అందరూ కూడా వచ్చి ఇంకా నేను చెప్పింది చాలా తక్కువ, అనేక విశేషాలు పెద్దలందరూ కూడా వచ్చి చెప్తారు. వాటిలన్నింటినీ కూడా అందరూ వినవలసిందిగా ప్రార్థిస్తూ స్వస్తి. వారికి ఇచ్చినటువంటి కొద్ది సమయంలో చాలా విశేషమైనటువంటి ఉపదేశాలు, వేదంలో ఉన్నటువంటి విషయాలు చాలా చెప్పారు. వారికి టైం ఇస్తే ఓ 4-5 గంటల సేపు ఆగకుండామని చెప్తారు. మనకి సమయాభావం అంటే ఎంతమంది వస్తారో ఏమిటో తెలియక మేము వారికి సమయాన్ని తగ్గించే ఇవ్వడం జరిగింది. దాంట్లోనే వారు చాలా విశేషమైనటువంటి వారి యొక్క ఉపన్యాసాన్ని కొనసాగించారు. వేదంలో ఉన్నటువంటి విషయాలు అమూల్యమైనటువంటివి. వేదంలో స్త్రీల యొక్క విశిష్టత ఎట్లా ఇంకా వివరించి చెప్పగలరు, కానీ ఇట్లా మనం కాసేపు టైం ఇచ్చారు కాబట్టి కొంచెం పై చెప్పుకుంటూ వెళ్ళారు. ఇంకా వారికి సమయం ఇస్తే ఇంకోసారి మనం మళ్ళీ మన అందరం గుంటూరు మన సోదరు భక్తులంతా కూడా ఇంకోసారి కోరుకుంటూ ఇంకోసారి వారిని మనం ఆహ్వానించి వారి యొక్క ఉపదేశాన్ని విందాం, ఉపన్యాసాలు. తర్వాత మా సంస్థ తరఫున వారికి చెరు సత్కారం ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. ఈ సత్కారం మా ఉపాధ్యక్షుడు గౌరీ శంకర శాస్త్రి గారు వచ్చి చేస్తారు. దయచేసి వారు కూడా ఇక్కడ రావాలి. మాకు యథాశక్తిగా సత్కరించుకోవడం జరిగింది. ఎందుకంటే వేద పురుషుడికి ఎంత ఇస్తే అనంతావయ వేద అన్నట్టుగా అనంత విష్ణువంతా ఇచ్చినా కూడా ఏమి పునఃప్రాయమే. కాబట్టి చాతైనటువంటి సత్కారం చేశాము. వారు సత్కారం కోసం కాదు, వేదం అంటే ఓ 50 మంది వస్తారా చెప్తాను అన్నారు. ఓ 50 మంది వస్తారా ఇది చెప్తాను. అందుకని శ్లోకలు ఉంటే కాదు, రామాయణం భాగవతం చెప్పడానికి వచ్చినట్టుగా అందరూ ఇట్లా వస్తూ ఉంటే వారికి చాలా సంతోషం. కాబట్టి ఇవాళకి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. రేపు జిల్లా బాలసుబ్రహ్మణ్య స్వామి గారు, ఆయన చాలా చిన్నవాడు, అంటే చిన్న పిల్లవాడు అయినప్పటికీ, అంటే మాకు చిన్న పిల్లవాడు తప్ప లోకానికి కాదు. అతను చాలా గొప్ప పండితుడు. ఇందాక ఆయన చెప్పినట్టుగా చాలా గొప్పవాడు. అతను చిన్న విగ్రహంగా ఉంటాడు. చాలా విషయాలు శ్రోతకర్మల యొక్క విశిష్టత అంటే ఈ శ్రోతకర్మలు అంటే యజ్ఞయాగాది క్రతువులు. యజ్ఞయాగాది క్రతువులు లోకానికి ఎంతో ఉపయోగపడతాయి. దాన్ని వేదంలో ఏ రకంగా చెప్పబడింది అనేటువంటి విషయాన్ని రేపు వారు చూద్దారు. అందరూ కూడా దయచేసి 6:30 గంటలకు మనం ప్రారంభించేట్టుగా వస్తే